Yeah. Hi, great evening, my dear beautiful ladies and gentlemen, to the today's webinar. So this is Delhi Rani, functional nutritionist from Wellsons community. సో ఈ రోజు అందరం ఇక్కడ ఎందుకు గేదర్ అయ్యామో మీకు ఐడియా ఉంది కదా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, సో పిసిఓడి. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో వెల్సన్స్ కమ్యూనిటీ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో నేను సి వెల్సన్స్ కమ్యూనిటీలో ఎందుకు జాయిన్ అయ్యాను, నా ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, అండ్ హౌ ది సెషన్ ఎంటైర్ ఎలా జరుగుతుంది అనేది డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఎంటైర్ సెషన్ వచ్చి ఫస్ట్ వెల్సన్స్ ఇంట్రొడక్షన్, దెన్ సైన్స్ టాపిక్. టుడే పీసీఓడి గురించి సైన్స్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ టెస్టిమోనియల్స్, అండ్ వీ హ్యావ్ 3 ప్యానలిస్ట్ అండి. వాళ్ళు లైవ్లో వాళ్ళ టెస్టిమోనియల్ని షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, సో వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళ జర్నీ ఎలా ఉన్నది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. And after that, my coach, Dr. Archana ma'am, will take up the question and answers. So మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ, సో జస్ట్ వెయిట్ అప్ టు ఈ సైన్స్ టాపిక్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ ది చాట్. సో చాట్లో పోస్ట్ చేశారంటే, అండ్ విల్ గివ్ అన్మ్యూట్ ఆప్షన్ ఆల్సో. యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ రిలేటెడ్ టు హెల్త్, స్కిన్, హెయిర్, ఎనీథింగ్ రిలేటెడ్ టు అస్. ఓకే, అండ్ వెల్సన్స్ కమ్యూనిటీ చూస్తే కానీ, సో మా విజన్ అండ్ మిషన్ ఏంటి అంటే, సో ఇప్పటి వరకు మేము 4 to 5 lakhs క్లయింట్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసాం. సో దేర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని అన్నిటిని రివర్స్ చేయడంలో, సో వీ గాట్ ఎక్సలెంట్ అమేజింగ్ రిజల్ట్స్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చూస్తే కానీ, ఫ్యాట్ లాస్ అయితే ఏమి, సో పీసీఓడి పీసీఓఎస్ రివర్సల్ అయితేనేమి, థైరాయిడ్ని మెయింటైన్ చేయడం అయితేనేమి, సో డయాబెటిక్ రివర్సల్ అయితేనేమి, సోరియాసిస్, సో నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, హెయిర్ ఫాల్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ని, సో చాలా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్నిటిని మేము చాలా ఈజీగా రివర్స్ చేసాం. ఓకే, అట్ ద సేమ్ టైం, సో మా ఎయిమ్ ఏంటి అంటే 2026 కల్లా 1 million పీపుల్కి మా సర్వీసెస్ని సో అందించాలి అనేది. సో దాట్ వీ కెనాట్ డూ సింగిల్. సో అంటే మేము చాలామంది టీం ఉన్నారు. సో వెల్సన్స్ అంటేనే సో గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్. సో అంటే చాలా పీపుల్కి సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళకి ది బెస్ట్ హెల్త్ని ఇవ్వాలి, సో మైండ్ సెట్ని ఇవ్వాలి. వీఆర్ వర్కింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్లో మేము వర్క్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఆల్సో. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డాక్టర్. So many doctors are also together. We are all together working to reverse all the lifestyle disorders. ఓకే, సో మా ఎయిమ్ 1 million పీపుల్ని సో యాజ్ అ గ్రూప్ ఆఫ్ టీమ్గా మేమే వీ కెనాట్ రీచ్ కదా. సో అందుకని సో వీ నీడ్ యువర్ హెల్ప్ ఆల్సో. మీ హెల్ప్ కూడా మాకు అవసరము. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సెషన్స్ రిలేటెడ్ పోస్టర్స్ కానీ లింక్స్ కానీ వచ్చినప్పుడు మీకు తెలిసిన గ్రూప్స్లో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, సో ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు అలా గ్రూప్స్లో షేర్ చేయండి. డెఫినెట్గా ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇంత క్లియర్గా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, సో రూట్ కాజ్ మీద వర్క్ చేసి జెన్యున్గా వర్క్ చేసే న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచెస్ చాలా తక్కువ ఉంటారండి. సో డెఫినెట్గా వాళ్ళైతే ఎండ్లో మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ టెస్టిమోనియల్స్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ ఆల్సో. సో యూ కెన్ సీ ఇప్పటి వరకు మేము చాలా మందికి ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయి చాలాసార్లు 3-4 times ఫెయిల్ అయిపోయి మా దగ్గరకు వచ్చి చాలా మంచి రిజల్ట్స్ని తీసుకున్నారు. అండ్ వీ హ్యావ్ అంటే సో రీసెంట్గా సో అలా ఉన్న వాళ్ళు కూడా మేము ఎవరైతే వెల్సన్స్ ద్వారా బేబీస్ని దే హ్యావ్ దే బేబీస్, వీ మెట్ దెమ్ ఆల్సో. సో దే ఆల్సో ఫీలింగ్ సో హ్యాపీ. సో అలా చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చాం. విల్ షేర్ వెరీ ఫ్యూ టెస్టిమోనియల్స్ని కూడా మీకు షేర్ చేస్తాం. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ని ఒకేసారి షేర్ చేయలేం కదా. సో ఇట్ విల్ టేక్ అవర్స్ టుగెదర్, దానికే సరిపోతుంది. కాబట్టి ఒక 1-2 minutes టెస్టిమోనియల్స్ని కూడా షేర్ చేస్తాం. అండ్ సో కమింగ్ టు టుడే సెషన్ మొత్తం నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫస్ట్ సైన్స్ టాపిక్, సో ఫాలోడ్ బై టెస్టిమోనియల్స్, అండ్ వీ హ్యావ్ లైవ్లో షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ ఆఫ్టర్ దట్ Q&A సెషన్. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో జనరల్గా ఇప్పుడు చూస్తే కానీ ఐ మీన్ ఒకప్పుడు అయితే లేదు ఇంత హెల్త్ ఇష్యూస్ కానీ.
సో ఇప్పుడు చూస్తే ఏంటంటే ప్రతి దగ్గర వింటూనే ఉన్నాం మనం. చాలా మంది ఐ మీన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, ఆ, చాలా చాలా హెల్త్ ఐ మీన్ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ, అండ్ అట్ ది సేమ్ టైం సో చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్. సో నేను బిఫోర్ స్టార్టింగ్ మై కెరియర్ ఇన్ టు దిస్ వెల్నెస్ ఫీల్డ్, ఐ వర్క్డ్ యాజ్ ఎ అసోసియేట్ ప్రొఫెసర్. సో ఐ యూస్ టు సీ చాలా మంది పిల్లలు స్టూడెంట్స్. సో ఏం రాలేదు, ఎందుకు రాలేదు, నిన్న ఎగ్జామ్ ఉన్నది కదా ఆయన రాలేదు ఏమంటే, మేడం ఐ వాజ్ సఫరింగ్ ఎ లాట్ విత్ మై పీరియడ్స్, చాలా పెయిన్ ఉన్నది అందుకే నేను రాలేకపోయాను. అలాగా చాలా కంప్లైంట్స్ నేను వినేదాన్ని అనమాట. చాలా చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటుంది. అంటే నార్మల్గా 5 to 6 or 7 days బ్లీడింగ్ అయ్యేది కంటిన్యూస్గా 10 days 15 days, చాలా హెవీ క్రాంప్స్ రావడము, చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే కానీ. సో ఈ పీసీఓఎస్ సఫర్ అయ్యే వాళ్ళు, సో ఒక 3 మెంబర్స్ని తీసుకుంటే ఖచ్చితంగా ఇద్దరు ఉంటారండి పీసీఓఎస్ సఫర్ అయ్యే వాళ్ళు. సో అంత మేజర్ ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్, మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ వల్లనే వస్తూ ఉంటుంది. సో అసలు పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఇట్స్ ఎ లైక్, అంటే మనకి నేచురల్గా ఐ మీన్ పెయిన్లెస్గా అండ్ నార్మల్గా బ్లీడింగ్ అవ్వాల్సిన అన్ని అబ్నార్మల్గా అవ్వడమే. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిజార్డర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ది వెరీ క్లియర్లీ. సో మీకు విత్ పిక్చర్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సో ఇది అలాగే నెగ్లెక్ట్ చేసాము అంటే డెఫినెట్గా సో మెనీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఎప్పుడైతే మీరు స్టార్టింగ్లో, సో మీకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అంటే మీకు 25-30 డేస్కి, ఆర్ఎల్స్ 32-33 డేస్, ఆర్ఎల్స్ మ్యాక్సిమం 35 డేస్, అంటే ఇంకా ఎక్కువ మీకు పీరియడ్స్ డిలే అవుతుంది. 2-3 months వన్స్ వస్తుంది, 3-4 months వన్స్ వస్తుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో బ్లీడింగ్ స్టాప్ అవ్వట్లేదు. సో ఇంకేదైనా ఐ మీన్ పెయిన్ఫుల్గా ఉంది. సో కొంతమంది చెప్తుంటారు కదా, అంటే మా మదర్కు ఉన్నది, మా గ్రాండ్ మదర్కు ఉన్నది, ఐ మీన్ మా మేనత్తకు ఉన్నది, ఇట్లా చెప్తుంటారు కదా. సో ఇలాగా వాళ్ళు కూడా ఫేస్ చేశారండి పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ ఉండడం, ఇదంతా కామన్ అయినది. సో దట్ ఈస్ నాట్ కామన్. సో పీరియడ్స్ అనేది సో వెరీ సింపుల్గా అయిపోవాలి, అంతేగాని చాలా పెయిన్ఫుల్గా, చాలా ఇబ్బందిగా, బాధాకరంగా ఉండకూడదు. అలా ఏమన్నా ఉంటే సో లెటస్ డిస్కస్. సో మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, మదర్తో డిస్కస్ చేయండి. సో ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి. సో ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో ఏంటి రూట్ కాజెస్ ఏంటి ఐడెంటిఫై చేసి రివర్స్ చేసుకోండి. సో జస్ట్ లైక్ దట్ వదలదండి. ఎప్పుడైతే మనం ఒక్కదాన్ని లీవ్ చేసామంటే ఇట్ విల్ సో వన్ యాడ్ అవుతూ రేపు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. సో అందుకని వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే. అండ్ సో ఇది మీరు ఈ పిక్చర్ చూసారంటే కంప్లీట్ హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మీకు ఈ మిడిల్లో ఉన్నది మొత్తం ఏంటి అంటే ఇట్స్ ఏ యూట్రస్. సో గర్భసంచి అంటారు కదా, గర్భాశయం. సో ఇటు సైడ్ అటు సైడ్ ఓవరీస్ అనమాట. సో జనరల్గా ఒక అమ్మాయి పుట్టినప్పుడే సో వాటిలో చాలా ఎగ్స్ ఉంటాయి అనమాట. సో ల్యాక్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి ఎవ్రీ, అంటే ఒక ప్యూబర్టీకి అంటే ఏజ్ ఐ మీన్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటి నుంచి ఎవ్రీ మంత్ కొన్ని ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కొన్ని ఎగ్స్ రిలీజ్ అయిన వాటి నుంచి డామినెంట్ ఎగ్ మాత్రమే మనకి యూట్రస్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ సో అక్టోబర్ 1న పీరియడ్ వచ్చిందంటే అగైన్ సో 12th to 15th ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయ్యి మనకి యూట్రస్లోకి వస్తుంది. అంటే 12 to 14-15 డేస్కి ఎగ్ రిలీజ్ అయ్యి ఆ యూట్రస్లోకి వస్తుంది. ఆ యూట్రస్లోకి వచ్చినప్పుడు సో ఎప్పుడైతే స్పర్మ్తో మీట్ అవుతుందో, సెమెన్తో మీట్ అవుతుందో, సో దెన్ ఇట్ విల్ బి ఫర్టిలైజ్డ్ అనమాట. సో బేబీ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే స్పర్మ్తో మీట్ అవ్వలేదు అన్నప్పుడు ఏమవుతుంది, అగైన్ ఇట్ విల్ వెయిట్ ఫర్ సమ్ డేస్, వెయిట్ చేసి సో మళ్ళీ మనకి పీరియడ్స్ రూపంలో ఒక 28 డేస్కి 30 డేస్కి సో పీరియడ్స్ రూపంలో అనేది బయటకు వచ్చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి పీసీఓడి అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఐ మీన్ ఏదైతే వేస్ట్ బ్లడ్ ఉందో అదంతా బయటకు రాకుండా సో ఓవరీస్లో ఇంకా ఎక్కువ, అంటే ఐ మీన్ నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి అనమాట. అంటే మెచ్యూర్ అయ్యి అందులో డామినెంట్ ఎగ్ సో ఇట్ విల్ కమ్ టు యూట్రస్. సో ఈ పీసీఓఎస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సో ఎగ్స్ అయితే మనకి ఐ మీన్ రిలీజ్ అవుతాయి కదా, ఆ ఎగ్స్ అన్నీ అట్లాగే మెల్ట్ అయిపోకుండా అవి అలాగే ఉండిపోతాయి అనమాట. కొన్ని మెల్ట్ అవుతాయి, కొన్ని మెల్ట్ అవ్వకుండా ఉంటాయి. సో ఆ మెల్ట్ అవ్వకుండా అలాగే ఉండిపోయి, అంటే వాటర్ బబుల్స్ అని అంటుంటారు, చాక్లెట్ సిస్ట్ అని ఉంటారు. సో అంటే బబుల్స్లో వాటర్ ఫిల్ అయింది అనుకోండి, సో దాన్ని వాటర్ బబుల్స్ అంటారు. సో అదే బబుల్స్లో మనకి సో బ్లడ్ లాగా అట్లా వేస్ట్ బ్లడ్ లాగా ఫిల్ అయిందంటే చాక్లెట్ సిస్ట్ అంటారు.
సో ఇవి అలాగే నెగ్లెక్ట్ చేసామంటే ఇంకా ఇంకా ఎక్కువైపోయి మనకి చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉండడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఏంటి, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఒకటి ఇందాక హెవీ బ్లీడింగ్ అవ్వడము, చాలా పెయిన్ఫుల్ ఉండడం ఒకటైతే, సో హెయిర్ ఫాల్, ఇంకా మనకి బయటకి ఇంకా బాగా కనిపించేది హెయిర్ ఫాల్, చాలా సివియర్ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అనమాట. సో చాలా అంటే నార్మల్గా మనకి 20-25 అలా హెయిర్స్ లూజ్ అవుతుంది, దట్ ఈస్ నార్మల్. అలా కాకుండా ఒక 100-50 అలా హెయిర్స్ ఎక్కువగా రాలిపోతూ ఉంటే, సివియర్ హెయిర్ ఫాల్ ఉంటే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది సిమ్టమ్. అండ్ ఇంకొంతమంది చూస్తుంటే కానీ, సో ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల జరుగుతుంది అనమాట. సో అంటే లేడీస్కి ఐ మీన్ ఫిమేల్ హార్మోన్స్తో పాటు మేల్ హార్మోన్స్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోవడం. సో అలా ప్రొడ్యూస్ అయినప్పుడు ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ సో గ్రో అవ్వడం, అంటే ఆ, ఇక్కడ మనకి అప్పర్ లిప్ మీద, చిన్ దగ్గర అట్లా అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా గ్రో అవ్వడం అనేది జరుగుతుంటుంది. అండ్ పెల్విక్ పెయిన్, ఇందాక చెప్పాను కదా, పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా మందికి చాలా ఎక్కువగా పెయిన్ ఉండడం, పెల్విక్ పెయిన్ ఉండడం. అండ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అని ఉండడం, అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం, దానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ సో పీసీఓడి పీసీఓఎస్ అనమాట. సో చాలా మంది చూస్తుంటే చాలా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తూ ఉంటారు. ఈ పీసీఓడి పీసీఓఎస్ ఉండడం ఏం చేస్తారంటే వాళ్ళు జస్ట్ ఆపరేషన్ చేసి తీస్తారు. సో దానికి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ని పే చేస్తుంటారు. అదే మనం సింపుల్గా చాలా తక్కువగా, అంటే ఇప్పుడు వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చి ఆ బబుల్స్ని తీయించుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీట్ అవుతున్న అట్లనే ఎన్నిసార్లు తీసుకుంటూ ఉంటారు? సో మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. అవర్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ల్యాక్స్ ఆఫ్ మనీ పెడుతున్నాం, దట్ ఈజ్ ఓకే. అండ్ అవర్ హెల్త్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. మనం ఒక ఆపరేషన్కి వెళ్ళి సో సో మచ్ ప్రాసెస్ యూ నీడ్ టు గో. సో అలాగా మన హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల సింపుల్గా మన లైఫ్ స్టైల్ని, ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని, ఒక ఐ మీన్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి, సో ఎందుకు వస్తుంది, ఎలాంటి చేంజెస్ని నా లైఫ్లో నేను చేసుకోవాలి, సో సో దట్ ఐ కెన్ రివర్స్ ఈ ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అన్ని ఎలా రివర్స్ చేసుకోవాలి అని. సో కన్సల్ట్ అయినా ఈజీ అయిపోతుంది కదా, మనం ఇంట్లో ఉంటున్న ఫుడ్ తింటూనే మనం రివర్స్ చేసుకోవచ్చు కదా. అండ్ వెయిట్ గెయిన్, ఫ్రీక్వెంట్గా వెయిట్ గెయిన్ అయిపోవడం, అంటే చాలా తక్కువనే తింటుంటారు ఆయన వెయిట్ ఓవర్గా వెయిట్ గెయిన్ అయిపోవడం. కొంతమందికి ఏంటంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిన, సో బికాస్ ఆఫ్ దట్ దే విల్ గెట్ పీసీఓడి. కొంతమందికి ఏంటంటే పీసీఓడి రావడం వల్ల వెయిట్ని విపరీతంగా గెయిన్ అయిపోతూ ఉంటారు. సో రెండు ఏంటంటే ఇంటర్లింక్గా ఉంటాయి అన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సో టైంకి పీరియడ్స్ రాకపోవడం, కొంతమందికి ఐ మీన్ 15 డేస్కి రావడం, సో కొంతమందికి 2-3 మంత్స్ అయినా రాకపోవడం, అట్లా ఎలా అంటే అలా ఉంటుంది. అండ్ సమ్ పీపుల్ దే విల్ గెట్ యాక్నీ. సో యాక్నీ కూడా వస్తుంటుంది, చాలా ఫేస్ అంతా చాలా పింపుల్స్, చాలా అగ్లీగా అలా ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్ అనమాట, పీసీఓడి ఉంది మనకి అని. సో మనం చెక్ చేసుకోవడానికి. సో ఇంకా క్లినికలీ ఆల్సో వీ నీడ్ టు చెక్ ఇట్ వెదర్ వీ హ్యావ్ దట్ ఆర్ నాట్. సో ఓకే. సో బికాస్ ఆఫ్ దిస్, సో చాలా మంది ఐ మీన్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ సో మెన్ ఆల్సో షుడ్ టేక్ కేర్. సో ఉమెన్ని టేక్ కేర్ చేయాలి. సో ఏంటి వాళ్ళు, ఐ మీన్ ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ పీరియడ్స్ ఆఫ్ పెయిన్ ఎక్కువగా ఉండడం కానీ, లేకుంటే ఫ్రీక్వెంట్గా ఐ మీన్ వెయిట్ ఊరికనే గెయిన్ అయిపోతున్నా కానీ, సో యూ హ్యావ్ టు కన్సల్ట్ ది రైట్ పర్సన్ ఫర్ ది రైట్ సొల్యూషన్. అండ్ రీజన్స్ ఎందుకు, సో ఇందాక సిమ్టమ్స్ చూసాం కదా, సో సిమ్టమ్స్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు రీజన్స్ చూద్దాం. సో ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ పీసీఓడి అనేది వస్తుంది అంటే, సో వన్ ఆఫ్ ది వెరీ బిగ్ రీజన్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో ఈవెన్ వెన్ ఐ హ్యాడ్ పీసీఓడి, నేను కూడా ఇంతకుముందు పీసీఓడి ఇష్యూతో సఫర్ అయ్యేదాన్ని. సో నేను అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా, సో నాకు ఇమీడియట్గా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ ఏంటి అంటే మెట్ఫార్మ్. సో షుగర్ రిలేటెడ్ టాబ్లెట్ని నాకు ఇచ్చారనమాట. సో దెన్ ఐ కేమ్ టు నో. సో తర్వాత నేను ఐ మీన్ సో అది యూస్ చేస్తున్నా కానీ, నాకంటే యూస్ చేసినప్పుడే కొంచెం హార్మోన్స్ రిలేటెడ్ టాబ్లెట్స్ అవన్నీ యూస్ చేసినప్పుడు స్టాప్ అయ్యేది. అగైన్ సో వెన్ ఐ స్టాప్ దోస్ టాబ్లెట్స్ అగైన్ నాకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయ్యేది అనమాట. సో తర్వాత నేను ఐ మీన్ వన్ ఆఫ్ ది సో పర్సన్స్, నాకు బాగా తెలిసిన పర్సన్స్, శ్రీనివాస్ అన్న, రోహిణి వదిన వాళ్ళు స్టేటస్లో షేర్ చేస్తుంటే, సో ఇలాగ సెషన్ గురించి చెప్తున్నారు, సో సెషన్ అటెండ్ అవ్వని అంటే, సో ఐ అటెండెడ్ సెషన్. సో తర్వాత నేను నా బ్లడ్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్ అన్నీ పంపించి కన్సల్టేషన్ తీసుకొని, సో స్టిల్ ఐఎమ్ ఫాలోయింగ్ డైట్. సో ఇంకా నేను ఫాలో అవుతున్నా. అండ్ ఐ రికవర్డ్ ఫ్రమ్ పీసీఓడి నుంచి నేను కంప్లీట్గా రికవర్ అయ్యాను. బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఫ్యాట్ లాస్ మీద వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా రీజన్స్ ఏంటి,
సో ఎందుకు వస్తుందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. ఎందుకంటే మనము తినాల్సింది తినకుండా తినకూడనటువన్నీ ఎక్కువ తింటున్నాం కాబట్టి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ దిస్. అండ్ హైపర్ థైరాయిడ్ ఉండడం. సో దిస్ ఆల్సో థైరాయిడ్ లెవెల్స్. సో ఇవి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అండర్ వెయిట్, ఓవర్ వెయిట్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఉండాల్సిన వెయిట్ కంటే చాలా ఎక్కువ ఉండడం, సో ఉండాల్సిన వెయిట్ కంటే చాలా తక్కువ ఉండడం, బోత్ ఈజ్ నాట్ కరెక్ట్. సో మనం ఎప్పుడు ఇంట్లో ఉండాలి. అండ్ కొంతమందికి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం. సో అంటే కొంతమంది ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్తుంటారు, కొంతమంది సరిగ్గా మోషన్కి వెళ్ళకుండా ఉండటరు. సో సో దిస్ ఆల్సో వీ షుడ్ టేక్ కేర్. అంటే కనిపించినంత తినేస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడ తీసుకొని తినేస్తుంటాం కదా. సో బికాస్ ఆఫ్ దట్ వీఆర్ గెటింగ్ సో మెనీ గట్ ఇష్యూస్. That also should be rectified. And stress. So this, if you see stress, so stress is one of the major factor. So ఎందుకు అంటే ఐ మీన్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్ బిఫోర్ కమింగ్ టు దిస్ కమ్యూనిటీ. సో నేను ఒక 5 minutes ఎక్కడైనా, అంటే నేను వర్క్ చేసేటప్పుడు, నేను ఈవెన్ వాక్ చేసేటప్పుడు ఐ యూస్ టు థింక్ సో మెనీ మల్టిపుల్ థింగ్స్ని నేను ఒకేసారి థింక్ చేస్తుంటాను. అంటే అందరు అంటుంటారు, ఎందుకు ఒక దగ్గర కుదురుగా ఉండవు నువ్వు, ఈ పని చేస్తుంటే ఇంకో దాని గురించి గురించి ఆలోచిస్తుంటే ఇంకో దాని గురించి మాట్లాడుతుంటే. ఈవెన్ మై హస్బెండ్ యూస్ టు కంప్లైంట్ మీ బిఫోర్ ఆల్సో. సో నాట్ నౌ. సో ఐ చేంజ్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ కాల్స్. మాకు 5 AM కాల్స్ ఉంటాయి. సో ఆ కాల్స్లో అన్నీ ఐ మీన్ మా కోచెస్ చెప్తున్న దాన్ని బట్టి ఐ చేంజ్ ఎ లాట్. సో అలాగా మల్టిపుల్వి మనము ఒకేసారి చేసేయాలి అనుకోవడం. సో వీ విల్ అండర్ గ్రో లాట్ ఆఫ్ స్ట్రెస్. సో స్ట్రెస్ వల్ల చాలా హెల్త్ డిసార్డర్స్ వస్తాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు రెడ్యూస్ ది స్ట్రెస్ ఆల్సో. సో అండ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మన ఎంటైర్ బాడీ మొత్తము సర్కాడియం రిథమ్ ద్వారా వర్క్ చేస్తుంది. అంటే సో భగవంతుడు మనల్ని ఎంత ఇదిగా సృష్టించాడు, ఈ భూమి మీద ఎందుకు పెట్టాడో చూడండి. సో సూర్యోదయం, ఐ మీన్ సూర్యుడు ఎప్పుడైతే సన్ రైజ్ అవుతారో అప్పటి నుంచి సన్ సెట్, సో తర్వాత మూన్ వచ్చేంత వరకు ఏ విధంగా అయితే సన్కి ఎనర్జీ, ఐ మీన్ ఆ లైట్నింగ్ ఎలా అయితే ఉంటుందో, సో మార్నింగ్ సో బాగా బ్రైట్గా లైట్ వచ్చి దెన్ స్లోగా డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా. ఇన్ ది సేమ్ వే అవర్ ఎనర్జీ లెవెల్స్ ఆల్సో విల్ బి దేర్. సో మనకి మార్నింగ్ మనం నిద్ర లేసినప్పుడు చాలా ఫ్రెష్ మైండ్ ఉంటుంది, మోర్ ఎనర్జీ ఉంటుంది, ఎవ్రీథింగ్ మన బాడీ ఆర్గాన్స్ అన్నీ చాలా బాగా వర్క్ అవుతుంటాయి. సో అలాగే స్లోగా ఏంటంటే, సో మనం డే మొత్తం వర్క్ చేసేటప్పుడు మనకి ఎనర్జీ కూడా లూజ్ అవుతూ ఉంటుంది. సో లూజ్ అయిన తర్వాత నెక్స్ట్ నైట్ అనేది, సో దట్ ఈస్ ఫార్ స్లీప్. సో నవ్ డేస్ వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ రివర్స్. అంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటున్నాం, మనకి ఇష్టం వచ్చినప్పుడు లేస్తున్నాం, ఎలా అంటే అలా ఉంటున్నాం. సో ఒక రోజు ఒకలాగా పడుకుంటాం, ఇంకో రోజు ఇంకోలా పడుకుంటాం. అంటే టైమింగ్స్ నేను చెప్పడం. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా సో టైం అనేది పెట్టుకొని, సో ఐ మీన్ నైట్ 9, 9:30, 10 లోపల పడుకోవడం అనేది చేయాలి. సో మనం 6 to 8 hours సౌండ్ స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కటి బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనము సో వీ కెన్ బి హెల్తీ ఫర్ లాంగ్ టైం. ఓకే. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. సో అంటే ఏది ఎంత పోర్షన్లో ఎంత తీసుకో, మనకి ఎంత అవసరము. సో న్యూట్రిషన్ గురించి అంటే నవేడేస్ ఏం చేస్తున్నారంటే మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ యూట్యూబ్. సో అంటే ఆ యూట్యూబ్లో ఇచ్చేది ఏంటి జనరల్గా ఉంటుంది. సో కొంతమంది కొన్ని పడతాయి, కొంతమంది కొన్ని పట్టవు, కొన్ని రిలేటెడ్ డిసీజెస్కి కొన్ని కొన్ని యూస్ ఐ మీన్ తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని తీసుకోకూడదు. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా అన్నీ. ఐ మీన్ ఇప్పుడు ఒకే ఇంట్లోనే సో సో మనం ఐ మీన్ మదర్ అందరికీ కుక్ చేస్తుంటారు, అందరూ ఒకే వెయిట్లో, అందరూ ఒకే హైట్లో, అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో డిఫరెంట్. సో ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క లాగా ఉంటుంది. సో మదర్ ఒకరే, ఐ మీన్ ఫాదరు మదర్ ఒకరే, అంటే కుక్ చేసేది అంతా ఒకటే, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, ఈవెన్ దో ఆల్ ఆర్ నాట్ సేమ్, రైట్. సో డెఫినెట్గా సో బాడీ టు బాడీ, సో ఎవ్రీ బాడీ ఇస్ యూనిక్. సో బాడీ టు బాడీ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో సో డిపెండ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్, అవర్ బాడీ నేచర్, అవర్ లెవెల్స్, వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూట్రిషన్. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ కాజెస్ ఎందుకు, ఐ మీన్ చూసాం కదా కాజెస్ ఏంటి. సో మనం ఎలాంటివి తీసుకుంటున్నాం చూస్తే హై కార్బ్ డైట్. సో జనరల్గా మన ఫుడ్ చూస్తుంటే ఏముంటుందంటే
సో నార్మల్గా సౌత్ ఇండియన్ అందరం మనం ఎలా తింటాము, ఇడ్లీ, దోశ, చపాతి, పూరి, పొంగల్, ఇలాగా అన్నీ చూస్తే కానీ అన్నిట్లో మనకి కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్లీ ఆ పోర్షన్ కూడా ఎక్కువ తీసుకొని ఇంకా చట్నీను, సాంబారు వెరీ లిటిల్, అండ్ వెజిటేబుల్స్ చాలా వరకు మార్నింగ్ టైంలో చాలా నీళ్ళు ఉంటుంది. ఓకే. సో అలాగా ఆఫ్టర్నూన్ చూస్తే సో మోర్ రైస్ విల్ టేక్ అండ్ వెరీ లెస్ సాంబార్, రసం, ఇట్లా అన్ని చాలా తక్కువగా ఉన్నదే వెజెస్ ఉన్నవి తీసుకుంటాం. సో అలాగ మోర్ కార్బ్స్ మళ్ళీ ఫ్రీక్వెంట్గా మిడిల్లో తర్వాత ఐ మీన్ టీ తాగడము, కాఫీ తాగడము, స్నాక్స్ తినడము, ఇట్లా చాలా తింటుంటాం కదా. అట్లా చూస్తే మల్టిపుల్ ఈటింగ్స్. సో ఒక రోజులో అంటే ఇప్పుడు మీరు ఒక టీ తాగినా కానీ ఇట్ కమ్స్ అండర్ వన్ మీల్. Okay, so if you are taking one chocolate or if you are taking one piece of cake, that also comes under one meal. సో అలా మనం చూస్తే పర్ డేలో ఎన్ని మీల్స్ చేస్తున్నాం, చాలా మీల్స్ చేస్తుంటాం, మల్టిపుల్ ఈటింగ్స్ చేస్తుంటాం. ఓకే. సో లో ప్రోటీన్ ఇంటేక్, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్. సో మనం చూస్తే కానీ మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ దే ఆర్ ల్యాక్ ఇన్ ప్రోటీన్ ఇంటేక్. సో ఎందుకంటే ప్రోటీన్ మనం చాలా చాలా తక్కువ తీసుకుంటుంటాం. సో ఫారినర్స్ వాళ్ళందరూ చూస్తే కానీ అదర్ కంట్రీస్లో వాళ్ళు చూస్తే దే విల్ టేక్ మోర్ ప్రోటీన్. సో మీరు కొన్ని రీల్స్ కానీ చూడండి, కొన్ని ఐ మీన్ యూ కెన్ సీ, మీరు ఆల్రెడీ నాకు తెలిసి చూసే ఉంటారు. సో కొంతమంది ఫారినర్స్ వాళ్ళు చూస్తే కానీ వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్లో ఎలా ఉంటుందంటే 5-6 ఎగ్స్ ఉంటాయి. సో దాంతోపాటు వెజ్జెస్ ఉంటాయి, అవన్నీ మిక్స్ చేసుకొని తింటుంటారు. మనము ఇంటిల్లో పాది అందరం కలిపి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు. ఆ 5-6 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్ తింటాం. సో దానికి అది వీక్లీ వన్సో, మంత్లీ వన్సో, దానికి రోజులు, పండగలు అన్నీ చూసుకొని తింటాం కదా. సో ఇట్ విల్ టేక్ అనమాట. సో ఆ ఒకటి తినేసి అబ్బా మేము కూడా తింటున్నాం అనేసి అనుకుంటుంటాం. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది మన ఇండియన్స్ చాలా చాలా తక్కువ తీసుకుంటారు, అదొకసారి చెక్ చేసుకోవాలి. అండ్ లో ఫైబర్ ఇంటేక్, సో ఫైబర్స్ కూడా చాలా తక్కువ తింటుంటారు. సో విటమిన్స్ చాలా వరకు మనకి డి విటమిన్, బి విటమిన్, కాల్షియం ఇవన్నీ చాలా డెఫిషియన్సీలో ఉంటాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, యూ విల్ కమ్ టు నో. సో ల్యాక్ ఆఫ్ స్లీప్, ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ ఐ మీన్ వర్క్ ల్యాప్టాప్లోనే వచ్చేస్తుంది, అంటే ఒకే దగ్గర కూర్చొని చేస్తారు. ఐ మీన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారంటే వచ్చేస్తుంది. అండ్ ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ ఆర్డర్ చేసుకున్నారంటే 5 మినిట్స్ 10 మినిట్స్లోనే తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర మన గడప ముందర, ఇంకా కావాలంటే లోపల తీసుకొని వచ్చి పెట్టేస్తారు, వేసే 2-3 అడుగులు కూడా వేయకుండా. ఓకే. అలాగా మనకి ఎటువంటి సింపుల్ వాకింగ్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో మన ముందుకే వచ్చి వాలిపోతుంది కాబట్టి సో మనం అసలు వాటి గురించే పట్టించుకోవట్లేదు. సో స్లీపు, కంటిన్యూస్గా రీల్స్ చూసుకోవడం. ఇప్పుడు చూస్తే కొన్ని కొన్ని ఐ మీన్ సో కొంతమంది పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వకపోతే అసలు ఒప్పుకోరనమాట. సో వీ హ్యావ్ సీన్ వన్ ఎగ్జాంపుల్ అనమాట. రీసెంట్గా నేను మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఐ మీన్ రోడ్ సైడ్ అమ్ముకునే వాళ్ళు, సో వాళ్ళ బాబుని, చిన్న బాబుని పక్కన పడుకోబెట్టేసి ఫోన్ ఇచ్చేసి తను కంటిన్యూస్ చూసుకుంటున్నాడు ఇలా పెట్టుకొని. సో అలాగా చూడండి. సో వాట్ ఎవర్ మేబీది, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా కానీ పిల్లల్ని ఫోన్కి అడిక్ట్ చేపించేస్తున్నారు పెద్దవాళ్ళే. వాళ్ళు అడిక్ట్ అవ్వట్లేదు, మనమే అడిక్ట్ చేపిస్తున్నాం. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. స్లీప్ అనేది కానీ వెరీ ఇంపార్టెంట్, సఫిషియంట్ స్లీప్. సో అడల్ట్స్ అయితే సో 6 to 8 hours కంపల్సరీగా సౌండ్ స్లీప్ అనేది చాలా అవసరం. సో సో ఇప్పుడు అన్ని కాజెస్, రీజన్స్, సిమ్టమ్స్ అని డిస్కస్ చేసాం కదా. ఎలా రివర్స్ చేసుకోవాలి? సో లో కార్బ్ డైట్. సో అంటే మనం తినే ఫుడ్ మొత్తం కార్బ్సే ఉంటాయి. వాట్ అబౌట్ రిమైనింగ్ పోర్షన్ అన్నీ బ్యాలెన్స్గా తీసుకోవాలి కదా. సో అన్ని బ్యాలెన్స్గా తీసుకోవాలంటే మనం తీసుకునే మ్యాక్సిమం కార్బ్స్ని తగ్గించాలి. సో అప్పుడే మనం రిమైనింగ్ కూడా తీసుకోగలం కదా. సో లో కార్బ్ డైట్. సో కార్బ్స్ని తగ్గించాలి, ఎందుకంటే కార్బ్స్లో ఉండేదంతా షుగర్సే. సో ఆ షుగర్స్ వల్లనే మనకి చాలా హెల్త్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇలా ఫ్రీక్వెంట్గా తినకుండా సో ఒక టైం పెట్టుకొని 2 టైమ్స్ తింటారా, లేకుంటే 3 టైమ్స్ తింటారా. సో కరెక్ట్గా ఆ టైం అంటే ఆ టైంకే తినాలి. సో మళ్ళీ అలాగ ఒక మధ్యలో ఇంకొకరు ఇంకోటి ఇచ్చారని ఇంకోటి అని తీసుకోకూడదు. సో పర్టికులర్గా వీ హ్యావ్ టు స్టిక్ ఫర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎందుకంటే సో అది మనం తిన్న తర్వాత మన స్టొమక్లోకి వెళ్ళి అది డైజెస్ట్ అవ్వాలి కదా, దానికి కొంత టైం ఇవ్వాలి కదా మనం. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాలో దిస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అదేదో పెద్ద డైట్ అని ఏం లేదండి. సో మనము మీల్ టు మీల్ ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చి తినాలనేదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. సో మీ రిక్వైర్మెంట్స్ బట్టి మేము సజెస్ట్ చేస్తాం. కొంతమందికి టూ టైమ్స్ సజెస్ట్ చేస్తాం, కొంతమందికి 3 టైమ్స్. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ నేచర్ అండ్ రిక్వైర్మెంట్. ఓకే. అండ్ ప్రోటీన్ మనం చూస్తే కానీ
సో మనం ఎంత వెయిట్ ఉన్నామో దాని ప్రకారం మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది తీసుకోవాలి. సో జనరల్గా ఏం వర్క్ లేదు, ఫిజికల్ వర్క్ అంతా ఏం లేదు, నార్మల్గా ఉంది లైఫ్ అంటే, సో దే కెన్ టేక్ 1 గ్రామ్. సో 1 kg వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. సో అదే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, సో అలాంటి వాళ్ళు చిన్న పిల్లలు కానీ, సో వాళ్ళు దే హ్యావ్ టు టేక్ మోర్ ప్రోటీన్ అనేది వాళ్ళకి అవసరం అవుతుంది. అంటే వాళ్ళు 1 kg వెయిట్కి 1.5 grams ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్క్లూజివ్గా ఫైబర్ మీల్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫైబర్స్ లేకపోతే ఎలా డైజెస్ట్ అవుతుంది, మనం తీసుకున్నంత డైజెస్ట్ అవ్వలేదు కదా. సో ఫైబర్ ఆల్సో వీ నీడ్ టు ఇంక్లూడ్. అండ్ సో వాట్ ఎవర్ విటమిన్స్ వీఆర్ ల్యాకింగ్, సో దాన్ని కొంచెం ఎక్కువ పెంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎందుకు సప్లిమెంటేషన్ అంటే, సో మనం డే టు డే మన మన ఫుడ్లోనే మనకి సరిపోతుంది అన్నప్పుడు వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ ఫుడ్. మనం చాలా డెఫిషియన్సీలో ఉన్నాము, మన ఫుడ్ నుంచి మనం రీచ్ అవ్వట్లేదు అన్నప్పుడే డెఫినెట్లీ వీ నీడ్ టు సప్లిమెంట్ దట్. సో దానికోసం మనం అడిషనల్గా తీసుకోవాలి. మనం తీసుకునే దాంతో పాటు ఇంకొంచెం అడిషనల్గా సప్లిమెంట్ చేయాలి అన్నట్టు. ఓకే, సో ఎక్స్పర్ట్ వర్కౌట్ సెషన్స్. సో ఎవరికైతే అంటే ఐ మీన్ మేము అందరికీ వర్కౌట్ సజెస్ట్ చేయము, ఎవరికి నీడ్ ఉంది, ఎవరు చేయగలరు అలాంటి వాళ్ళకే వర్కౌట్స్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది రివర్సల్. ఓకే, సో మీరు ఏమేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, మీ టర్న్ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, సో దాని సిమ్టమ్స్ ఏంటి, అన్ని ఎలా రివర్స్ చేసుకోవాలని డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి మనము, మనకు పీసీఓడి ఉందా, మనకి ఏం విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఏం ఎక్కువ ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి మనం తెలుసుకోవాలి కదా. సో అందుకే మేము ఈ టెస్ట్లన్నీ జనరల్గా సజెస్ట్ చేస్తాం అనమాట. హెచ్బిఏవన్సి అంటే 3 months నుంచి యావరేజ్గా మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. హెచ్బిఏవన్సి, లిపిడ్ ప్రొఫైల్, సో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, గుడ్ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. విల్ గెట్ ఇట్ ఫ్రమ్ లిపిడ్ ప్రొఫైల్. థైరాయిడ్, సో థైరాయిడ్ ఎలా ఉంది, ఆ హార్మోన్ ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. అండ్ హెమోగ్లోబిన్, బ్లడ్ కంటెంట్ ఎంత ఉంది మన బాడీలో, దట్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ అబ్డామినల్ స్కాన్, సో మన యూట్రస్ సైజ్ ఎంత ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉంది, సో ఓవరీస్లో ఐ మీన్ సిస్ట్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఇవన్నీ చెక్ చేసుకోవడం కోసం వీ నీడ్ దిస్ అబ్డామినల్ స్కాన్ అనేది అవసరం. అండ్ సమ్ హార్మోన్ టెస్ట్ ఆల్సో రిక్వైర్డ్. సో బేస్డ్ అపాన్ అంటే కేస్ టు కేస్ బేస్ చేసుకొని సజెస్ట్ చేస్తాం. ఓకే, సో ఆప్టిమల్ హెల్త్ కోసం మనం ఏం చేయాలి, డెఫినెట్గా మన ఫిజికల్ హెల్త్ అనేది ఫిట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం మెంటల్ హెల్త్ కూడా ఫిట్గా ఉండాలి. సో ఇవి రెండు, ఐ మీన్ ఒకటి ఫిజికల్ హెల్త్ మాత్రం బాగుంది, మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు అంటే ఇట్ వోంట్ వర్క్. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ ది పర్మనెంట్ సొల్యూషన్, నాట్ ఫర్ షార్ట్ కట్ వేస్. షార్ట్ కట్ వేస్ ఎప్పుడైతే చూస్ చేసుకుంటామో ఆ రోజుకి మీరు హ్యాపీగా ఉండొచ్చు, పక్క రోజుకి ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, 1 month ఉండొచ్చు, బట్ ఇట్ నెవర్ వర్కౌట్ ఫర్ లాంగ్ టైం. సో మీరు లాంగ్ టైం అనేది హెల్తీగా ఉండరు. సో ఎప్పుడు ఈ 4 pillars ఏదైతే ఉన్నాయో ఇది ఎవరైతే బ్యాలెన్స్డ్గా ఫాలో అవుతారో సో దే కెన్ బి హెల్తీ ఫర్ లాంగ్ టైం. సో మనం లాంగ్ టర్మ్ హెల్తీగా బతకడం బాగుంటుందా, ఏదో ఒక డిసీజ్తో పోరాడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మన కోసం మన ఇంట్లో వాళ్ళు తిరుగుతూ ల్యాక్స్ సంపాదించినంత తీసుకోబోయి హాస్పిటల్లో ఖర్చు, సో ఇలా వెళ్తూ ఉంటే బాగుంటుందా చెప్పండి. చాయిస్ ఈజ్ యువర్స్. సో మీరే డెసిషన్ తీసుకోండి. అండ్ వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ న్యూ ఇయర్ ఆల్సో. సో ఇంకా ఇంకొక 2-3 monthsలో మనం న్యూ ఇయర్ని కూడా వెల్కమ్ చెప్పబోతున్నాం. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒక హెల్త్ గోల్ని పెట్టుకోండి. న్యూ ఇయర్ని మనం అందరం హెల్తీగా ఇన్వైట్ చేద్దాం. సో చాలా హెల్తీగా స్టే హెల్తీ, స్టే ఫిట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎప్పుడు మనం మెంటల్ హెల్త్ చూస్తే కానీ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో ఉండాలి. అడిక్వేట్ రెస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ రెస్ట్ మోడ్లోనే మనకి బాడీలోని ఆర్గాన్స్ అన్నిటిని రిపేర్ జరుగుతుంది అనమాట. కాబట్టి అడిక్వేట్ రెస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది సో మేము గైడ్ చేస్తాము. అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది సో మీకు మా ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ సెషన్ చూస్తున్న వాళ్ళు సో మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ గ్రూప్ అడ్మిన్స్కి షేర్ చేయండి, సో దట్ యూ విల్ బీ గెట్టింగ్ వండర్ఫుల్ ఆఫర్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ది సైన్స్ టాపిక్. సో ఐ విల్ షేర్ ది టెస్టిమోనియల్స్ నౌ. సో అందరు ఉన్నారా, ఒకసారి ఏదన్నా మెసేజ్ కానీ, ఐ మీన్ యు ఆర్ ఆల్ దేర్ ఆర్ స్లీపింగ్, నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోయాను.
So I want to see how many of you are listening or how many of you are sleeping or watching some other videos. No, right? Super. So we are getting amazing response from the audience participants. Super. Yeah, let me share my screen for testimonials. ఎస్ చూసారు కదండి. సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని చూపించలేము, అందుకనే వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే చూపించాము. సో వీ హ్యావ్ వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. సో సో చాలా మంది అంటే వాళ్ళ పిల్లలకు కూడా మా కోచెస్ నేమ్స్ పెట్టుకున్నారండి. ఎందుకంటే వాళ్ళు చాలా దగ్గర ఐ మీన్ ఇన్ఫర్టిలిటీ కోసం చూపించుకొని చాలా ల్యాక్స్ ఖర్చు పెట్టి సో ఈవెన్ వాళ్ళకి క్యూర్ అవ్వకుండా సో ఇట్లాగే స్టేటస్ చూసి సో వాళ్ళ దగ్గర ఐ మీన్ కన్సల్టేషన్ తీసుకొని దే గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ సో నేచురల్గా ఐ మీన్ నేచురల్గానే కన్సీవ్ అయ్యారు అండ్ నార్మల్ డెలివరీస్ అయ్యాయి అండ్ వండర్ఫుల్ అండి. చాలా అద్భుతమైన, అందుకనే ఆ కోచ్ నేమ్స్ని వాళ్ళ పిల్లలు పెట్టుకున్నారంటే చూడండి. సో దే ఆర్ ట్రీటింగ్ కోచెస్ యాజ్ గాడ్ అండ్ గాడెసెస్. సో రియల్లీ వండర్ఫుల్ కదా. అండ్ సో ఇక్కడ మనకి ఈరోజు లైవ్లో షేర్ చేసుకోవడానికి 3 మెంబర్స్ ఉన్నారండి. టెస్టిమోనియల్ షేర్ చేసుకోవడం ప్యానలిస్ట్ అండ్ డాక్టర్ సమీరా గారు. సో మేడం చూస్తే కానీ షీఈ్ ఏ డెంటల్ సర్జన్ అండి. షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్. కెన్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో సమీరా గారు, డాక్టర్ సమీరా గారు. యా. అండ్ వీ హ్యావ్ సో యంగ్ లేడీ అని చెప్పొచ్చు, పునీత గారు. షీఈ్ ఎంఎస్సి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ తిరుపతి. And we have one more beautiful testimonial. So Sailaja ma'am, she is from Vizag and she is working as a service operations in marine field. So please switch on your video, Sailaja garu. So very happy to see you all. Yeah. So 1 second, let me gallery view. Yeah. సో సమీరా గారు, సో మీరు ఐ మీన్ ఈ కమ్యూనిటీకి ఎందుకు వచ్చారు, మీ ఐ మీన్ మీ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా పార్టిసిపెంట్స్కి? Sure, Andy Rani garu. This is Dr. Samira from Hyderabad, Andy. Good evening to everyone, and thank you for your invite, Rani garu. And first, నా జర్నీ అని చెప్తారు కదండి, ఒక వన్ ఐడియా చేంజ్డ్ లైఫ్ అని. అలాగే ఒక చిన్న స్టేటస్ నా లైఫ్ స్టైల్నే మార్చేసింది. నేను డెంటిస్ట్ బై ప్రొఫెషన్ కాబట్టి నా లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, వేరియస్ కాజెస్ వల్ల అవ్వచ్చు, నేను కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయాను అనమాట. వెయిట్ గెయిన్ అనేది జరిగింది. వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వడం, స్లోగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాస్త పీసీఓడి కింద ఎండప్ అయిపోయింది అనమాట.
సో లైక్ పీసీఓడి స్టార్ట్ అయింది లైక్ 2 months కి ఒకసారి, లేదా 1 month లేకపోతే 3 months కి ఒకసారి అలాగా పీరియడ్స్ అనేవి వస్తూ ఉండేవి. గైనెక్స్ దగ్గరికి వెళ్ళాము, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే హార్మోన్ పిల్స్ మీద పెట్టేశారు. ఎప్పుడైనా పీరియడ్స్ రాలేదు అంటే గనుక ఫస్ట్ ఆ పిల్స్ వేసుకునేదాన్ని. పిల్స్ వేసుకుంటే అది ఇమీడియట్ గా నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయేది. బట్ ఇట్ యూస్ టు బి సో పెయిన్ఫుల్ అనమాట. లైక్ స్టార్ట్ అయ్యే 2 days ముందు ఐ యూస్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ బ్యాక్ పెయిన్, అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ అనమాట. 2 months కి తర్వాత వచ్చే పీరియడ్స్ కాబట్టి చాలా ఓవర్ బ్లీడింగ్ అయిపోయేది, ఫుల్ నీరసం అయిపోయేదాన్ని. సో ఇవన్నీ చాలా ఫేస్ చేసి వచ్చాను. అండ్ వన్ ఫైన్ డే లైక్ ఒక్క మెసేజ్ అన్నమాట, నా సీనియర్ అండ్ నా కోచ్ కూడా, ఆవిడ పెట్టిన మెసేజ్, ఒక వెబినార్ అటెండ్ అయ్యాను ఇలాగే, అండ్ దట్ చేంజ్డ్ మై లైఫ్ అని చెప్పొచ్చు. అండ్ అప్పుడు నేను కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయిన తర్వాత ఫస్ట్ నన్ను అడిగింది ఏంటంటే నా బ్లడ్ టెస్ట్ అండి. బ్లడ్ టెస్ట్ తీసుకుని అవి కరెక్ట్ గా ఇవాల్యుయేట్ చేసి నాకు ఏదైతే డైట్ కరెక్టో అవన్నీ కరెక్ట్ గా అలా అలా లిస్ట్, అలా ఇది ఫాలో అవ్వాలనా, ఇది తినాలి అని కరెక్ట్ గా చెప్పారు. అండ్ బ్యూటీ ఏంటంటేనండి, అప్పటిదాకా లైక్ 2 months నాకు పీరియడ్స్ అనేవి రాలేదు. నమ్ముతారో నమ్మరో, డైట్ స్టార్ట్ చేసిన 10 days కి ఐ గాట్ మై న్యాచురల్ పీరియడ్స్. అప్పుడు దాకా నేను పిల్స్ వేసుకుంటే గానీ ఐ డెంట్ హ్యాడ్ మై బ్లీడింగ్. బట్ వెన్ ఐ జస్ట్ హ్యాడ్ స్టార్టెడ్ దిస్ డైట్, విత్ ఇన్ 10 days నాకు న్యాచురల్ పీరియడ్స్ వితౌట్ ఎనీ మెడికేషన్ అనేది నేను చూశాను. దట్ వాజ్ లైక్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే బీయింగ్ అ డాక్టర్ ఐ నో ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్. అవి యూస్ చేస్తే ఎలా ఉంటుంది, కానీ నాకు ఇలాగా చెయ్యాలి, ఇలా ఉంటే బాగుంటుంది అని ఒక గైడెన్స్ లేకపోయింది. దానివల్ల ఏంటంటే మెడిసిన్స్ యూస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ డైట్ అన్నది ఫాలో అయ్యాను కరెక్ట్ గా. 120 days డైట్ ఫాలో అయ్యాను. ఈ 4 months కూడా నాకు ఎక్కడ మెడిసిన్ యూస్ చేసే అవకాశం అయితే లేదండి. దట్స్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నేను ఎక్కడ మెడిసిన్ యూస్ చేయలేదు. చక్కగా ఈ డైట్ చేసిన 4 months ఐ గాట్ మై న్యాచురల్ పీరియడ్స్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ మెయింటెనెన్స్ డైట్, నేను చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ఎక్కడ ఆగలేదు కూడా. అండ్ నౌ ఐఎమ్ హ్యాపీ టు సే ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ మై కిడ్స్ ఆల్సో. వావ్, సూపర్ సూపర్ సమీర గారు. అండ్ నాకు ఐ మీన్ డాక్టర్ అనగానే, డైట్ అనగానే ఒక పెద్ద క్వశ్చన్ నా మైండ్లో ఏంటంటే, సో ఇన్ అవర్ ఫ్యామిలీ ఆల్సో వీ హ్యావ్ సమ్ డాక్టర్స్ అనమాట. ఒక 3-4 members డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళతో జస్ట్ ఫోన్లో 1 minute మాట్లాడాలన్నా దే వోంట్ గివ్ టైం. సో వెన్ ఎవర్ వీ గో దేర్ హోమ్ ఆల్సో, వాళ్ళు ఎప్పుడు ఏంటంటే హడావిడిగా బుక్స్ వేసుకొని చదువుకోవడం, లేకుంటే ఐ మీన్ క్లినిక్ వెళ్ళడము, ఇలాగే చాలా హడావిడిగా ఉంటుంది. సో హౌ యూ ప్లాన్ యువర్ డే, అంటే మీరు డైట్ చేసుకోవడం కానీ మీ డే ప్లాన్ కానీ ఎలా ఉన్నది? మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించేదా? సో నాకు అసలు ఇబ్బంది అనేది ఏమి లేదండి. లైక్ నేను రోజు కుక్ చేసుకునేవే అలాగే కుక్ చేసుకుని చక్కగా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్ళిపోయేదాన్ని. ఓన్లీ థింగ్ ఇస్ మీరు చెప్పినట్టు జస్ట్ ఆ రెగ్యులర్ టైం అన్నది ఫాలో అయ్యాను అంతే. దానికి మించి ఏం లేదు. ఇంట్లో చేసుకునేవే అలాగే చేసుకునేదాన్ని. లైక్ మా ఫ్యామిలీకి ఏం కుక్ చేస్తామో నేను అదే తీసుకుని వెళ్ళేదాన్ని. లైక్ నథింగ్ ఎక్స్ట్రా. నేను అంత బాధపడ్డమో ఇబ్బంది పడ్డమో అయితే ఏమీ చేయలేదు. చక్కగా అంటే ఆ పర్టికులర్ టైం మెయింటైన్ చేసుకునేదాన్ని. ఎన్ని అంటే కేసెస్ ఉన్నా లైక్ ఐ యూస్ టు ఫినిష్ దట్ కేస్. ఆ టైంకి కేస్ ఫినిష్ చేసుకుని కరెక్ట్ గా ఆ మీల్ నేను తీసుకునేదాన్ని అనమాట. సో ఏదైనా మనం కుదుర్చుకోవాలి, దాన్ని బట్టే ఉంటుంది. అండ్ ఏదైనా రిజల్ట్ కావాలంటే మనం కూడా ఎఫర్ట్స్ పెట్టాలి కదా. అండ్ ఆ ఎఫర్ట్స్ అనేవి ఇబ్బందికరంగా కూడా ఉండవు. ఎస్, సూపర్ అండి, సూపర్ షేరింగ్. సో అందరు విన్నారు కదండి. సో డాక్టర్, షీఈస్ ప్రొఫెషన్ బై డాక్టర్. సో ఈవెన్ దో అంటే క్లినికల్గా తన ఇష్యూని ఐ మీన్ పర్మనెంట్ సొల్యూషన్ లేదని రియలైజ్ అయ్యి, సో ఓన్లీ త్రూ వెల్నెస్ ద్వారానే మనం క్యూర్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు అని. సో షీ రివర్స్డ్ హర్ పిసిఓడిని రివర్స్ చేసుకున్నారు. అండ్ షీఈస్ ప్లానింగ్ ఫర్ బేబీ ఆల్సో. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. సో నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ పునీత గారు.
She is from our place only, Tirupati. Actually, I am also from Tirupati, but staying currently in Bangalore. So Yeah. welcome, Punita. Hi, madam. This is Punita. Yeah. సో నేను యాజ్ అ స్టూడెంట్ గా ఐ యూస్ టు సఫర్ విత్ పీసీఓడి. అంటే లైక్ ఎలా చెప్పాలి, లైక్ ఓవర్ వెయిట్ కూడా ఉండేదాన్ని. అండ్ ఆల్సో స్ట్రెస్ ఎక్కువ ఉండేది. ఐఎమ్ శ్రీ చైతన్య స్టూడెంట్ యాక్చువల్ గా. సో Okay. లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ దో శ్రీ చైతన్య కాలేజెస్, స్కూల్స్ లో చదివిన వాళ్ళకి పీసీఓడి కామన్ ఉంటది అనమాట. సో అలానే నేను కూడా కామన్ గా అనుకునేది అనమాట, ఓ పీసీఓడి ఉందా సంథింగ్ అనేసి. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లైక్ నాకు 3 months కి ఒకసారి, 4 months కి ఒకసారి వచ్చేటివి. అది వచ్చినప్పుడు కూడా నేను కాలేజ్ స్కూల్ ఖచ్చితంగా స్కిప్ చేయాలి ఫస్ట్ డే. ఎందుకంటే ఐ యూస్ టు హ్యావ్ అ వెరీ సివియర్ పెయిన్ అండ్ వెరీ ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయేది. లైక్ నేను కనీసం నడవని కూడా నడిచేదాన్ని కాదు, అంత పెయిన్ వచ్చేది నాకు. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా లైక్ గొమ్మనే ఉండేవాళ్ళు, నా దగ్గర కూడా రాకుండా. ఈవెన్ లైక్ పీరియడ్స్ వచ్చే ముందు కూడా ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ మూడ్ స్వింగ్స్ అనమాట. ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కోప్పడుతూ ఉండేదాన్ని. చెప్పేవాళ్ళు లైక్ మంత్ లో ఒక వీకే బాగుంటావా నువ్వు, మిగతా వీక్స్ అంతా ఇట్లా చిరాక్గా ఉంటావా అని చెప్పేసి అనేవాళ్ళు. అండ్ ఐ డోంట్ నో ద రీజన్ యాక్చువల్ గా పీసీఓడి వల్లనా అని చెప్పేసి. సో ఒకసారి నేను ఇంకా ఇది ఏంటబ్బా ఇంత రెగ్యులర్ గా ఉంది, అండ్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ అయిపోయేది, దానివల్ల పింపుల్స్ ఎక్కువ ఉండేవి, పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఐ యూస్ టు హ్యావ్ సో మచ్ ఇన్సెక్యూర్ అనమాట. ఈవెన్ మై బ్రదర్ యూస్ టు ఆల్వేస్ టీజ్ మీ, వాట్ ఇస్ ద ఫేషియల్ హెయిర్, యూ లుక్ లైక్ అ మెన్, అట్లాగా టీజ్ చేసేవాళ్ళు అనమాట, బ్రదర్స్ యాజ్ అ సిబ్లింగ్ ఎనర్జీ. సో ఐ యూస్ టు హ్యావ్ చాలా ఇన్సెక్యూరిటీ ఉండేది అనమాట. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చెప్పారు నాకు, మీరు పీసీఓడి ఉంది మీకు, లైక్ బబుల్స్ ఉన్నాయి, వాటర్ బబుల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో దే టోల్డ్ మీ లైక్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కూడా ఉన్నారు అని. దట్ షాక్ మీ అ వెరీ లాట్. ఎందుకంటే నా ఏజ్ చాలా తక్కువ, నేను జస్ట్ కాలేజ్కి వెళ్తున్నా, ఏంటిది అని చెప్పేసి. నేను న్యూట్రిషన్ గురించి చదువుతున్నా కూడా చాలా రీసెర్చ్ చేశాను, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఏం చెయ్యాలి అని చెప్పేసి. ఎన్ని చేసినా అంత వేస్టే అనిపించిందండి నాకు ఫైనల్ గా, అది మాత్రం రియలైజ్ అయ్యాను నేను. సో మా మేడం అయితే నాకు ఒకసారి లైక్ వెబినార్ ఒకటి సజెస్ట్ చేశారు, ఒక చూడు ఇలాగా దీని మీద ఉంది అని చెప్తే, అన్ని ట్రై చేశాక దీనికి ఒక ఛాన్స్ ఇద్దాం అన్నట్టు ఎంటర్ అయ్యా నేను. ఆ వెబినార్ కూడా చూశాను. దాని తర్వాత మా మేడం ని కన్సల్ట్ అవి మాట్లాడడానికి కూడా కొంచెం హెసిటేట్ అయ్యాను అనమాట. అబ్బాయి ఏముంటదో ఏమో, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అనిపించేది హాస్టల్స్ లో. బట్ యా, నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసాను అనమాట, దీనికి ఒక ఛాన్స్ ఇద్దామని. ఇట్స్ అ వండర్ఫుల్ స్టెప్, ఐ కెన్ టెల్ ఇట్. అండ్ దాని తర్వాత మా మేడం ప్రాపర్ గా గైడ్ చేశారు, నా బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. అండ్ దెన్ ఐఎమ్ పీసీఓడి ఫ్రీ ఇప్పుడు. అగైన్ నేను మళ్ళీ స్కాన్ కూడా వెళ్ళాను, లైక్ నో వాటర్ బబుల్స్. అండ్ నా ఫేషియల్ హెయిర్ కూడా రెడ్యూస్ అయింది. అండ్ ఐ లాస్ట్ ఆల్ ద పిగ్మెంటేషన్ అండ్ పింపుల్స్ ఆల్సో. మీరు చెప్పినట్టు యాజ్ యూ మెన్షన్, హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువ ఉండేది. నౌ ఇట్స్ రియల్లీ ఫైన్. బాగానే ఉన్నాయి హెయిర్స్ అయితే, అంతగా హెయిర్ లాస్ అయితే లేదు. అండ్ యా, థ్యాంక్ యూ వెల్సన్స్ Yeah. కమ్యూనిటీ. సూపర్. ఇక్కడ కూడా చూడొచ్చు తన ట్రాన్స్ఫర్మేషన్. సో ఎగ్జాక్ట్, సో బిఫోర్ నమ్మరు మాట చాలా మంది people. సూపర్ సూపర్ పునీత గారు. థ్యాంక్ యూ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, నేను హాస్టల్లో ఉండి డైట్ చేస్తున్నప్పుడు నాకు అసలు కష్టంగా ఏం అనిపించలేదు మేడం. అండ్ ఐ యూస్ టు ఈట్ ఎ లాట్ డైట్ లో, చాలా తినాల్సిన దానికంటే కూడా ఎక్కువ తినేదాన్ని. అండ్ వెల్సన్స్ యాప్ కూడా వచ్చింది అనమాట. దాంట్లో ఎలాగా సింపుల్ గా కుకింగ్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తారనమాట. సో అలా కూడా నేను యాప్ కూడా చాలా హెల్ప్ అయింది. దాంట్లో చూసి చిన్న చిన్నగా కుకింగ్ అలా ఉంది కాబట్టి అది చేసుకొని తినేదాన్ని. ఇట్స్ వండర్ఫుల్ డైట్ అండ్ ఐ లవ్ ఇట్. యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ అప్రూవ్డ్. సూపర్. చూసారు కదండి, ఒక ఐ మీన్ ఒక స్టూడెంట్ గా ఉండి హాస్టల్లో ఉండి కూడా డైట్ చేయగలిగారు. సూపర్, వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ యువర్ అండ్ కమిట్మెంట్ పునీత గారు. సూపర్. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శైలజ గారు. షీఈస్ ఫ్రమ్ వైజాగ్. షీఈస్ గోయింగ్ టు షేర్ గుడ్ న్యూస్ ఫర్ అస్ ఆల్సో. Hello, ma'am. Good evening. గుడ్ ఈవినింగ్. Yeah, myself Shailaja from Vizag. Actually, పీసీఓడితో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. నాకు యాక్చువల్ గా ఏంటంటే 2017 నుంచి పీసీఓడి అనేది ఉంది. ఓవర్ బ్లీడింగ్ అయిపోయేది. అంటే 4 months to 6 months పీరియడ్ అనేది వచ్చేది కాదు.
వస్తే ఆగేది కాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? యాక్చువల్ గా నేను కొత్త వర్క్ స్పేస్ కి చేంజ్ అయ్యాను. ఆ యొక్క స్ట్రెస్ నాకు బాగా ఇంపాక్ట్ చేసిందా ఏంటి అది కూడా తెలియదు. స్ట్రెస్ వల్ల ఇలా అవుతది అని జనరల్ గా అందరూ చెప్పేవారు. బట్ పీరియడ్ వస్తే తగ్గేది కాదు. 1 మంత్ 2 మంత్స్ అలాగా నేను సఫర్ అయ్యి ఒకానొక టైంలో ఎలా అంటే ఐరన్ ఇంజెక్షన్స్ వేసుకునేటంత రేంజ్ లోకి వెళ్ళిపోయింది నా ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది. సో ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ 2020లో నాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కన్సీవ్ అవ్వడం కోసం నేను చేసిన ప్రయత్నాలు ఇన్ని అన్ని కావన్నమాట. చాలా రకాల మెడికేషన్స్ చేశాను, చాలా పిల్స్ వాడాను, చాలా ఇంజెక్షన్స్ హెవీ డోసెస్ తీసుకున్నాను, హార్మోన్ ఇంజెక్షన్స్ చాలా వేశారు. అండ్ మీరు చెప్పారు కదా లాక్స్ ఆఫ్ మనీ పెట్టుకున్నా కానీ కొన్ని సక్సెస్ అవ్వదు అన్నట్టుగా నేను రకరకాలుగా మెడికేషన్స్ చేసి అండ్ డైట్ ట్రై చేసి సన్నం అవ్వాలని చెప్పి ఈ మెడికేషన్స్ చేస్తూనే నేను ఓవర్ వెయిట్ గెయిన్ అయిపోవడం ఇవన్నీ రకరకాలుగా నేను ఇష్యూస్ ఫేస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ గ్యాప్ లోనే నాకు పీసీఓడి ఉంటుండగా థైరాయిడ్ కూడా వచ్చేసింది. ఆ థైరాయిడ్ వల్ల కూడా నేను చాలా మూడ్ స్వింగ్స్ అనేసి హెయిర్ లాస్ అవ్వడం ఇవన్నీ చాలా ఫేస్ చేస్తూ వచ్చాను. ఆఖరికి ఇంకా 2020 నుంచి నేను మెడికేషన్ చేస్తూ ప్రెగ్నెన్సీ కోసం ట్రయల్స్ చేస్తూ ఇంకా అలసిపోయి లాస్ట్ ఇయర్ అదే లాక్స్ ఆఫ్ మనీ నేను ఎలా పోగొట్టుకున్నానంటే ఇవన్నీ తిరిగి ఆఖరికి నేను ఆ అదేంటి లాప్రోస్కోపీ అండ్ ఇన్స్ట్రోస్కోపీ కూడా చేయించుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే బబుల్స్ అది డ్రిల్లింగ్ చేసిన తర్వాత మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది అని అన్నారు. నేను హోప్ తో నేను దేనికైనా రెడీ అయిపోయాను అనమాట. అంటే ఏ ఆపరేషన్ చేసినా నాకు పర్వాలేదు కానీ నాకు బేబీ కావాలి అని చెప్పి. ఎందుకంటే ఏజ్ అయిపోతున్న తర్వాత అండ్ బేబీ కలగకపోతే ఎలాగా ఇంకా బ్రతికి ఇంత సంపాదించి బేబీస్ లేకపోతే ఎలాగా కన్సీవ్ అవ్వకపోతే ఎలా అని నేను చాలా అవి కూడా ట్రై చేసిన తర్వాత లాప్రోస్కోపీ అయిన 3-4 మంత్స్ వరకు కూడా నాకు పీరియడ్ రాకపోతే మళ్ళీ నేను వెళ్ళాను, పీరియడ్ రాలేదు ఏంటి అది అంటే మళ్ళీ నీకు పీసీఓడి తిరుగుతూనే ఉంది, మళ్ళీ నీకు పీసీఓడి అనేది తగ్గట్లేదు, నువ్వు డైట్ చేయాలి అది ఇది అని చెప్పి మళ్ళీ సలహా ఇచ్చారు. ఇంకా అక్కడే నేను ఫుల్ గా అంటే స్పాయిల్ అయిపోయింది అనమాట. నా మనీ పోయింది, నా ఎనర్జీ పోయింది, నా టైం వేస్ట్ అయిపోయింది. నేను బాడీని ఏ లెవెల్లో అంటే సఫర్ చేసుకున్నాను, హెవీ డోసెస్ ఇచ్చుకున్నాను, ఇంజెక్షన్స్ డే టు డే అంటే డే వదిలేసి 5th డే నుంచి ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు. పీరియడ్ అయిన 5th డే నుంచి పీరియడ్ పిల్స్ వేస్తే గానీ పీరియడ్ వచ్చేది కాదు. అలాంటి సిచ్యువేషన్ ఇన్ని ఇంజెక్షన్లు ఇన్ని చేసుకొని నా బాడీని ఇంత లాస్ చేసుకున్న తర్వాత కూడా నాకు కలగలేదు అని చెప్పి ఇంకా నేను పోతే కొన్ని విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత లాస్ట్ లో ఇది ఒక్కటి నా ఫ్రెండ్ ద్వారా తను ఎప్పటి నుంచో చెప్పుకొనే వస్తున్నాడు. అంటే డైట్ చేసి పీసీఓడి తగ్గించుకున్న తర్వాత న్యాచురల్ కన్సీవ్ కోసం ట్రై చేస్తే న్యాచురల్ గా వస్తుంది అని చెప్పి ఇప్పటి నుంచో నన్ను మోటివేట్ చేస్తున్నాడు. కానీ నేను ఇవన్నీ మెడికేషన్స్ అవన్నీ చేస్తున్నాను కదా, ఎందుకు దీనికన్నా గొప్పదా ఏంటి అన్నట్టుగా నేను లైఫ్ తీసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ చేసి ఫెయిల్ అయిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను అనమాట. ఇన్ని చేశాను కదా, లాస్ట్ లో డాక్టర్ కూడా అమ్మా నువ్వు సన్నం అవ్వాలి, డైట్ చేయాలి, షుగర్ తినకూడదు అది ఇది అని చెప్పి సజెస్ట్ చేస్తుంటే ఎందుకు వినకూడదు, నా ఫ్రెండ్ చెప్తున్న మాట ఎందుకు వినకూడదు అని చెప్పి తను పెడుతున్న స్టేటస్ లో తను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది, టెస్టిమోనియల్ అవన్నీ చూసి తను అప్రోచ్ అయ్యి తను చేస్తున్న అంటే తను పెట్టిన స్టేటస్ ద్వారా ఈ వెల్సన్స్ కమ్యూనిటీలో నేను జాయిన్ అయిన తర్వాత ఏదైతే నేను ఫాలో అయ్యాను ఆ డైట్ అది అన్ని చెప్పి నాకు గైడెన్స్ ఇచ్చారు. తనే కోచ్ గా ఉండి గైడెన్స్ ఇచ్చారు. అండ్ డాక్టర్ అర్చన మేడం ఆమె కూడా నాకు ఎంతగానో గైడెన్స్ ఇచ్చి అంటే అన్స్టాపబుల్ గైడెన్స్ అనమాట. ఏం ప్రాబ్లం లేదు, కలుగుతుంది, హ్యాపీగా ఇవన్నీ రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఏదైతే అంటే ఇప్పుడు 4 పిల్లర్ కింద మీరు చెప్పారు కదా, అలాగే అందులో ఒక్కటే నేను చేయలేదు, ఎక్సర్సైజ్ కూడా నేను చేయలేదు. బట్ నేను ఈ మెడికేషన్ టైంలో 10 kgs ఓవర్ వెయిట్ అయిపోయాను. ఆ 10 kgs కూడా నేను లూజ్ చేసుకోగలిగాను. 9 kgs వరకు నేను ఈ 4 months డైట్ లో ఈవెన్ 2 months లోనే నేను
వెయిట్ లాస్ అయ్యి నా పీసీఓడి రివర్స్ అయ్యింది. ఆ, చేసిన విత్ ఇన్ 1 వీక్ లోనే పీరియడ్ వచ్చింది. బట్ అది లెందీగా సాగింది. కానీ నేను మళ్ళీ భయపడ్డాను, ఇదేంటి ఇలా అవుతుంది, దీంట్లో కూడా ఫెయిల్ అవుతానా ఏంటా అని. కానీ డైలీ ప్రతి రోజు వాళ్ళు ఎలా ఉంది ఏంటి, తగ్గిందా, అప్పుడు అలాగే అవుతుంది అంటే బాడీ రిపేర్ అవుతుంది లోపల నుంచి. అలాగే నెక్స్ట్ ఫస్ట్ మంత్ పీరియడ్ అయ్యిందో నెక్స్ట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది శైలజ గారు, కొంచెం వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడతారా? ఇప్పుడు మేడం, ఇప్పుడు ఓకే. హలో, నేను ఈ 4 months లో ఎలా అంటే చేసుకున్నాను, థైరాయిడ్ చేసుకున్నాను, అండ్ చేస్తూ 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 తనకి ప్రాపర్ సిగ్నల్ లేనట్టు ఉంది, కట్ అయ్యారు. సో ఇందాక నేను చెప్పాను కదా, షీ జాయిన్డ్ అగైన్. శైలజ గారు, ప్రొసీడ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిజన్ గుడ్ న్యూస్ ఫ్రమ్ యూ. సారీ యా డిస్కనెక్ట్ అయ్యి. యా యా సో ఆఫ్టర్ ఆల్ ఈ 4 months తర్వాత నేను పీసీఓడి, థైరాయిడ్ అండ్ ప్రీ డయాబెటిక్ ఇష్యూ ఇవన్నీ రివర్స్ చేసుకోగా, నేను దేనికోసం అయితే ఇంత సఫర్ అయ్యి ఇన్ని ప్రయత్నాలు చేశానో అదే నా వరల్డ్ ని మార్చేసింది ఈ వెల్సన్స్ కమ్యూనిటీ. నేను ఇప్పుడు 4th month ప్రెగ్నెన్సీ క్యారింగ్ లో ఉన్నాను. సూపర్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందాన్ని అంటే ఈ సింపుల్ గా చెప్పుకోవడానికి లేదు, నిజంగా నా కోచెస్ ఉంటే హక్ చేసుకొని చెప్పాలి అన్నంతగా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ అనేది. దీనికోసం నేను విశ్వ ప్రయత్నాలు చేశాను, బట్ ఇక్కడ నేను సక్సెస్ అయ్యాను. రియల్లీ దీన్ని నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న ఈ పీసీఓడి ప్రాబ్లం అంతా ఇంత చిన్నది కాదు. ఇది చెప్పుకోవడానికి కూడా అంటే పీసీఓడియే కదా, జనరల్ థింగే కదా అని అనుకుంటారు. కానీ ఇంటర్నల్ గా ఇది ఎంత బాడీని డ్యామేజ్ చేస్తుంది అంటే చాలా అంటే చాలా నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ వెల్సన్స్, థ్యాంక్ యూ అర్చన మ్యామ్, అండ్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అండ్ మై డియరెస్ట్ కోచ్ మిస్టర్ సాయి శ్రీనివాస్ గారు. సూపర్ థ్యాంక్ అండి. యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. సో డెఫినెట్ గా సో చాలా మందికి మీ స్టోరీ అనేది మోటివేషన్ అవుతుంది, అండ్ దే ఆల్సో రివర్స్ దేర్ హెల్త్ ఇష్యూస్ రివర్స్ చేసుకొని నేచురల్ గా కన్సీవ్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. యా సో నౌ లెట్స్ వెల్కమ్ సో అవర్ కోచ్ డాక్టర్ అర్చన మ్యామ్. సో మేడం గురించి చెప్పాలి అంటే వన్ డే మొత్తం టైం ఇచ్చినా కూడా నాకు సరిపోదు. సో ఐ నెవర్ సీన్ అన్నమాట ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉండి డాక్టర్స్ మనం చూస్తుంటాం కదా, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 5 minutes మనం పే చేసి మనకి కన్సల్టేషన్ టైం ఇచ్చి మనతో మాట్లాడడానికి కూడా, సో దే వోంట్ గివ్ అట్లీస్ట్ 5 minutes టైం ఆల్సో. మన అవర్స్ టుగెదర్ వెయిట్ చేస్తున్నా కానీ మనకు 5 minutes టైం ఇవ్వడం కూడా ఇవ్వరు అనమాట, అంత బిజీ షెడ్యూల్లో ఉంటారు. సో అండ్ వీఆర్ ఆల్ సో లక్కీ అనమాట. మేడం ఒక డాక్టరు అండ్ మోర్ అంటే ఒక దాంట్లో మేడం తక్కువ, ఇంకొక దాంట్లో అలా లేదనమాట. సో వెన్ ఎవర్ వి సీ ఆల్ ఆస్పెక్ట్స్ ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటారనమాట మేడము. సో సూపర్ ఉమెన్ అని చెప్పొచ్చు. సో వీఆర్ ఆల్ సో బ్లెస్డ్. నేను ఇంకా మిమ్మల్ని మ్యూట్ చేసేయాల్సి ఉంటుంది ఢిల్లీ రాణి గారు. థ్యాంక్ యూ అండి. దట్ వాస్ రియలీ అ వెరీ వార్మ్ వెల్కమ్. సో వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు పీసీఓడి గురించి అండ్ కనెక్టింగ్ యువర్ జర్నీ, అంటే మీ పెయిన్ పాయింట్స్ కానీ లేకపోతే వేరే విమెన్ మీరు చేసిన ఎక్స్పీరియన్సెస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్ ఎవరైతే ఈ కాల్లో ఉన్నారో అండ్ మన ప్యానలిస్ట్ మీరు కనుక చూసినట్టయితే డాక్టర్స్ ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, అండ్ హ్యాపీ న్యూస్ కంగ్రాచులేట్ చేయాలి మనం అందరం కూడా కన్సీవ్ అయిన వాళ్ళు. సో వండర్ఫుల్ సెషన్ ఢిల్లీ రాణి గారు అండ్ ఆల్ ద panelists. Thank you once again from the core of my heart. Yes, థ్యాంక్ యూ so అర్చన గారు. yeah.
సో ఇందాక రాణి గారు చెప్పినట్టుగా సో ఇప్పుడు Q&A సెషన్ అనేది తీసుకుందామండి. సో చెప్పారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏం తినాలి, ఏం తినకూడదు అన్ని క్లారిటీ వచ్చింది. అయినా కొంతమందికి డౌట్స్ ఉంటది. నేను ఏమేమి ఫాలో అవ్వాలి? లేకపోతే నాకు పలానా ప్రాబ్లమ్ ఉంది. పర్సనల్‌గా కస్టమైజ్డ్ ఎందుకంటే అందరి బాడీస్ ఒకేలా ఉండవు కదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్స్, ఒక్కొక్క సింప్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా అందరిది ఒకేలా ఉండదు. మీరు గనుక చూసినట్టయితే చాలా మంది వెజిటేరియన్స్ ఉంటారు. చాలా మంది నాన్ వెజ్ ఉంటారు. అండ్ ఇన్‌ఫర్టిలిటీ కోసం చూసేవాళ్ళు ఉంటారు. పీసీఓడీ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. మీకు ఏం ఇష్యూస్ ఉన్నా గూడా Q&A బాక్స్ ఓపెన్‌లో ఉందండి. లేదు అంటే మీరు డిజిటల్ హ్యాండ్ రైజ్ చేశారు అంటే మీకు నేను అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. డెఫినైట్‌లీ మీ క్వెరీస్ ఏదైతే ఉందో నేను అడ్రెస్ చేస్తాను. నెక్స్ట్ కొన్ని క్వెషన్స్ అనేవి తీసుకుందాము. రైట్? బిఫోర్ దట్ అసలు చాలా మంది నాకు మెసేజెస్ పెట్టేస్తున్నారనమాట. మా గ్రూప్స్‌లో గూడా అసలు ఏంటి ఈ సెషన్? ఎందుకు మీరు ఫ్రీగా చేస్తున్నారు? దట్ టూ ఎంత వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఏం లేదండి స్టార్టింగ్‌లో ఢిల్లీ రాణి గారు చెప్పారు. వి ఆర్ ఇంటూ ఎ వెరీ నోబుల్ మిషన్ అనమాట. మేమందరము సఫర్ అయిన సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ మీరు సఫర్ అవ్వకూడదు అనేదే మా ఉద్దేశం. రైట్. సో ఇప్పుడు నేను ఒక డాక్టర్. నాకు గైనకాలజిస్ట్ అందరూ బాగా తెలుసు. మా ఊర్లో, మా నేటివ్‌లో అండ్ టాప్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళందరూ తెలుసు. బట్ ఐ సఫర్డ్ ఎ లాట్ విత్ పీసీఓడీ. హార్మోనల్ పిల్స్ కానీ అవన్నీ చూసిన తర్వాత అరే! డాక్టర్ అయి నేనే ఇంత కాంప్లికేషన్స్ సఫర్ అవుతున్నాను. వాట్ అబౌట్ ద జనరల్ పబ్లిక్? అసలు అవేర్‌నెస్ కూడా తెలియని వాళ్ళు అండ్ ఓన్లీ మనకు పిల్స్ మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళు ఎంతమందున్నారు? ఏమంటే పీరియడ్ పోస్ట్‌పోన్ జేసుకోవాలి. మా ఇంట్లో పూజుందని టాబ్లెట్స్ యేసుకునేవాళ్ళు. ఆర్ ఎల్స్ ఆహ్, మా మదర్‌కి పీరియడ్స్ పెయిన్స్ ఒస్తున్నాయండి. సో, నాకు కూడా ఒస్తుంది అని అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. అండ్ ఇండియా ఈస్ టాప్ నంబర్ 1 ఇన్ సర్వైకల్ క్యాన్సర్ అండి. యాక్చువల్లీ అక్టోబర్‌ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ అని కూడా చెప్తామనమాట. చాలా మందికి తెలీదు. చిన్న చిన్న నోడ్యూల్స్ లాగా ఉంటది బ్రెస్ట్‌లో. అది హార్మోనల్ చేంజెస్ వల్ల ఒస్తదని గూడా తెలీదు. అది దాని తర్వాత ఎప్పుడైతే మనం అన్‌ట్రీట్ చేసుకొని అట్లానే వదిలేస్తామో ఇట్ విల్ లీడ్ ఇంటూ ఈవెన్ క్యాన్సర్. సో, సడెన్‌గా క్యాన్సర్ పెరిగిపోయింది. రేట్స్ ఎక్కువైపోయింది. పాతకాలంకి ఇప్పటికి చాలా మారిపోయిందని అనుకుంటా ఉంటాం గానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ. ఎప్పటినుంచో మనం చేస్తున్న డైట్, మనం చేస్తున్న లైఫ్ స్టైల్ డిసార్డర్స్, లైఫ్ స్టైల్‌ని బట్టే గదా! మనకు కూడా ఈ సిట్యుయేషన్స్, కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంది. సో, ఆ అవేర్‌నెస్ గురించే మేము ఈ హార్మోన్ ఇంబాలెన్స్ సెషన్ ఆర్ పీసీఓడీ సెషన్ అనేది కూడా పెట్టింది. సో ఆహ్, కొంతమంది క్వెషన్స్ అడుగున్నారండి. సో, ఇది మేము నోబెల్ అవేర్‌నెస్ కోసమే చేస్తున్నాము. అండ్ ఈ సెషనే కాదండి డైట్ ట్రాకింగ్ కూడా చేస్తాము. సో, ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నాము, మాకు పీసీఓడీ రివర్స్ అవ్వాలి ఆర్ మేము ఇన్‌ఫర్టిలిటీ కోసం చేయని ప్రయత్నం లేదు. ఇందాక శైలజ గారు కూడా చెప్పారు కదా! విశ్వ ప్రయత్నాలు చేశాను అని జెప్పేసి. అలా మీరు కూడా ఐయుఐలు, ఐవీఎఫ్‌లు ఫెయిల్యూర్ అయిపోయి మాకు కూడా ఒక మంచి న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే సొల్యూషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరేదైతే గ్రూప్‌లో ఉన్నారో ఆ అడ్మిన్స్‌కి పంపించండి. ఆ స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళతో ఒక 5 మినిట్స్ క్లియర్‌గా మీరు మాట్లాడండి. వాట్ ఈస్ వాట్? మీ లైఫ్ స్టైల్ ఏంటి? అసలు మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? దాని తర్వాత ఏ బ్లడ్ టెస్ట్ కావాలి? లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చూపించారు కదా! రీసెంట్‌గా ఏమైనా స్కాన్స్ చేయించారా? ఇవన్నీ గూడా క్లియర్‌గా ఒక 5-10 మినిట్స్ మాట్లాడిన తర్వాత మీరెప్పుడైతే బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ మాకు పంపిస్తారో మీకు వన్ ఆన్ వన్ ఒక కన్సల్టేషన్ కాల్ తీసుకోవడం జరుగుతుంది. వెరీ క్లియర్ కాల్ ఉంటదండి. హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఉంటుంది కాల్. మీ ఫుడ్ హిస్టరీ, మీ మెడికల్ హిస్టరీ, ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, మీ బ్లడ్ టెస్ట్‌లో ప్లస్‌లు, మైనస్‌లు ఎట్లా ఉన్నాయి, క్లియర్‌గా ఇందాక రాణి గారు చెప్పారు గదా! 5 మినిట్స్ కూడా డాక్టర్ మీకు టైమ్ ఇస్తారో లేదో నాకు మాత్రం నిజంగా తెలీదు గానీ, మా ప్రాస్పెక్ట్స్, మా క్లయింట్స్ అందరికీ గూడా మేము ఆల్‌మోస్ట్ అవర్స్ టుగెదర్ వి స్పెండ్ ఫర్ ట్రాకింగ్, కన్సల్టేషన్స్ అండ్ వాట్ నాట్. ఎందుకు అంటే మేము సఫర్ అయినట్టు మీరవ్వకూడదు అనేదే మా ఉద్దేశం. సో, ఆ కన్సల్టేషన్ కాల్ అయిపోయిన తర్వాత మీకు ఫ్యూ థింగ్స్ కొనుక్కోమని చెప్తామండి. లైక్ ఏం ఆయిల్ వాడాలి? ఏం సాల్ట్ వాడాలి? ఆర్ బ్లడ్ టెస్ట్‌లో చాలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా? సో, అన్‌నోయింగ్‌లీ చాలా మందికి విమెన్‌కి వస్తున్న హార్మోనల్ ఇంబాలెన్సెస్ బికాస్ ఆఫ్ వైటమిన్ బి12 అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీస్. ఎంతమంది ఈ బ్లడ్ టెస్ట్ రీసెంట్‌గా చేసుకున్నారో లేదో నాకు తెలీదు కానీ ఈ 2 విటమిన్స్ తక్కువ ఉండడం వల్లనే చాలా మంది థైరాయిడ్‌కెళ్ళిపోతున్నారు. పీసీఓడీ, ఇన్‌ఫర్టిలిటీ అన్నీ బావుంటుంది. అన్నీ సెమెన్ రిపోర్ట్స్ కానీ, స్కాన్స్ కానీ అంతా బావుంటుంది. కన్సీవ్ అవ్వరు.
ఎందుకు అంటే చిన్న లోపం వైటమిన్ B12 అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీస్. అట్లాంటివి మనం ఫుడ్‌లో ఏమేమి ఇవ్వచ్చు? లేదు ఫుడ్‌లో సరిపోవట్లేదు. ఫుడ్ బేస్డ్ సప్లిమెంట్స్ ఏమేమి తీసుకోవాలి? అన్నీ ఒకేలా ఉండవు కదా! టాక్సికేటెడ్ ఉంటాయి, సింథటిక్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. సో, ఇలాంటిది మీరు చూస్ చేసుకోవాలి. అవన్నీ మీకు వన్ ఆన్ వన్ గైడ్ చేసి, వన్స్ అవన్నీ మేమేవైతే మీకు లిస్ట్ ఇస్తామో అవన్నీ మీరు తీసుకున్న తర్వాత ఎవ్రీ డే మీ ఫుడ్ ప్లేట్‌ని మేము ట్రాక్ చేస్తాం. ఏదో ఒకసారి డైట్ చెప్పేసి ఆరెల్స్ యూట్యూబ్‌లో లాగా డైట్ చార్ట్ ఇచ్చేసి మీరింక ఫాలో అయిపోండి అనైతే చెప్పము. సో, మీరు ఎవ్రీడే ఎలా చేస్తున్నారు? ఆర్ మీ ప్రాక్టికల్ కన్సర్న్స్ ఏంటి? డైజెషన్ ఎలా ఉంది? ఫ్యాట్ లాస్ ఎట్లా అవుతున్నారు? పీరియడ్స్ ఎప్పుడొస్తా ఉంది? అండ్ కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ కూడా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవన్నీ క్లియర్‌గా మేము మాట్లాడిన తర్వాత ఎవ్రీ డే ట్రాకింగ్, రివ్యూ కాల్స్, మార్నింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం వేకప్ కాల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. బట్ మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ ఆ డెసిషన్ అనేది తీసుకొని మాతో పాటు ట్రావెల్ చేయాలి అంతే. సో, దీనికి కావాల్సినవి ఫస్ట్ మీ బ్లడ్ టెస్ట్ అనమాట. సో, దానికి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఏ బ్లడ్ టెస్ట్ అనేవి. మీరు మీ గ్రూప్‌లో అడ్మిన్ ఒక్కసారి అడిగారంటే వాళ్ళు లిస్ట్ ఇస్తారు. ఓకే. సో, దిస్ ఈస్ ద ఫైనల్ అంటే ప్రాసెస్ అనమాట. దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. యాహ్! సో, చాలా బాగుంది సెషన్ మేడం అన్నారు. యెస్. చాలా బాగా చెప్పారు రాణి గారు. అండ్ మా అమ్మాయికి రెగ్యులర్‌గా పీరియడ్స్ ఉండట్లేదు. సిన్స్ స్టార్ట్ వాట్ షుడ్ వి డూ? 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్. దిస్ ఈస్ వెరీ కామన్ అయిపోయిందండి. చిన్న చిన్న అమ్మాయిలకి కూడా ఆహ్, ప్యూబర్టీ అంటే మనకెప్పుడైతే పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతుందో ఫస్ట్ 1 మంత్, 2 మంత్స్ బానే వస్తుంది. దాని తర్వాత వెరీ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఆహ్, కొన్ని నెలల వరకు ఇర్రెగ్యులర్ అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. మెనార్క్ అంటాము. ఫస్ట్‌లో బాడీ అడ్జస్ట్ అవ్వడం గాని, లేకపోతే హార్మోనల్ చేంజెస్ కానీ ఈ టైం పడతది. అయినా కూడా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది అంటే వి నీడ్ టు డెఫినైట్‌లీ చెక్ విత్ దేర్ ఫుడ్ ప్యాటర్న్స్ అండి. యూత్ ఇప్పుడందరూ జనరేషన్ జీ అంటున్నాం గదా! జంక్ మీదే బతుకున్నారనమాట. పైగా యాప్స్ కూడా మనకు వెంటనే 10 మినిట్స్‌లో డెలివరీ అయిపోతా ఉంది. సో, కంప్లీట్‌గా జంక్స్ అవాయిడ్ చేయించండి మీ అమ్మాయితో. అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అనేవి వెళ్ళకుండా ఫ్రెష్ లైమ్ వాటర్స్, ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్స్, హెర్బల్ టీస్, తులసి ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ అమ్మాయి చేత మీరెంత బాగా తులసి యాంటీ ఆక్సిడెంట్స్, పసుపు, టర్మరిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇస్తారో అండ్ న్యాచురల్‌గా మన బాడీయే ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి బూస్ట్ అవుతదనమాట. బయట ఎటువంటి ప్రొజెస్ట్రాన్ పిల్స్ కూడా అవసరం లేదు. ఆ చిన్న ఏజ్‌లోనే ఈ 3 మంత్స్, 6 మంత్స్ పిల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, మళ్ళీ దాని మీద డిపెండెన్సీ పెరిగిపోయి వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం. దాని నుంచి మళ్ళీ థైరాయిడ్, దాని నుంచి మళ్ళీ డయాబెటిస్ ఒకటికొకటి చాలా రిలేటెడ్‌గా ఉంటుందనమాట. సో, వెంటనే ఫస్ట్ మీరు మీ అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేయించండి. పేరు లేదు ఏదో సామ్‌సంగ్ ఫోన్ అని జాయిన్ అయ్యి ఉన్నారు. మీ అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేయించి తన హైట్, వెయిట్ అండ్ పీరియడ్ సైకిల్ ఎట్లా ఉంది అవన్నీ ఒకసారి డిస్కస్ చేశారు అంటే, మేము తనకి డైట్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి, అండ్ ఎలా ఫుడ్ ప్లేట్స్ వండుకోవాలి, అండ్ మీరు ఎట్లా ప్రాపర్‌గా గైడ్ చేస్తా ఉండాలి, మీకు కూడా నేర్పిస్తామండి. డోంట్ వరీ. ఇంట్లో ఒకళ్ళు డైట్ చేస్తే ఓవరాల్‌గా అందరూ హెల్తీ అయిపోతారు. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. మీ అమ్మాయి డీటెయిల్స్ ఒకసారి పెట్టండి. ఆహ్, ఓకే. యాహ్! రామకృష్ణ గారు మీరు హ్యాండ్ రైజ్ చేసున్నారు. యాహ్! సో, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నానండి. మీకేమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్. యాహ్! సో, సమ్‌వన్ ఈస్ ఆస్కింగ్ అండి. ఈస్ చికెన్ గుడ్ ఫర్ చిల్డ్రన్, స్మాల్ కిడ్స్? ఐ హర్డ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఓకే. లావణ్య గారు అడుగున్నారు చికెన్ మంచిదా అని జెప్పేసి. ఓకే. సో, ఇప్పుడు చికెన్ అనేది ఏ సోర్స్ నుంచి వస్తోంది అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ప్రాసెస్డ్ మీట్స్ ఎక్కువగా వస్తుంది. అండ్ దాని తర్వాత ఫ్రోజన్ మీట్స్ వస్తుంది. లేదు కంట్రీ చికెన్ నాటుకోడి అంటాము. అట్లాంటిదా? ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వస్తోంది సోర్స్ అనేది మీరు చూడండి. ఓకే. దాని తర్వాత మీకు ఆహ్, ఇప్పుడు చికెన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ హర్ ప్రోటీన్ కంటెంట్. ఇప్పుడు మీరు పిల్లలకి అంటున్నారు కదా! యూజువల్లీ మన ఏజ్‌ని బట్టి, మన గ్రోత్ ప్యాటర్న్‌ని బట్టి, మన వెయిట్‌ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రోటీన్ రిక్వైర్‌మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 55 కేజీస్ ఉన్నాను అంటే నాకు ఎవ్రీ డే 55 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. అదే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి
10 ఇయర్స్ 12 ఇయర్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 kgకి 1.5 to 2 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. వాళ్ళు ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ 20 kgs ఉన్నారు అంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ఎవ్రీ డే 40 grams ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది మనం పిల్లలకి ఇవ్వకుండా మల్టిపుల్ టైమ్స్ ఫీడ్ చేసేస్తా ఉన్నాం అనమాట. దట్ టు ప్రిడామినెంట్లీ కార్బ్స్ పెట్టేస్తున్నాము. సో అట్లాంటప్పుడు ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది. సో దాని వల్లనే వెరీ ఎర్లీ మెన్స్ట్రుయేషన్ 10 ఇయర్స్కే ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు పీరియడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫుడ్ వాట్ వీఆర్ గివింగ్. అండ్ సెకండ్ థింగ్ ఎస్, వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది అసలు దొరకకపోతే చికెన్ మీరు పెట్టాలి అనుకుంటే డెఫినెట్ గా అది పెట్టాలి. ఆ 40 grams లో మీ ఇష్టం, వెజిటేరియన్ సోర్సెస్ ఉంటుంది, నాన్ వెజ్ సోర్సెస్ ఉంటుంది, నట్స్ సీడ్స్ ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు చికెన్ ఇవ్వాలా లేదా అని అడిగితే డెఫినెట్లీ ఇవ్వాలి, ప్రోటీన్ సోర్స్ కాబట్టి. అండ్ దట్ ఈస్ కంప్లీట్ ప్రోటీన్. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అనేవి కంప్లీట్ ప్రోటీన్. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ప్రాసెస్డ్ మీటా, ఆర్గానిక్ మీటా. ఇప్పుడు కాలంలో చాలా మంది ప్రాసెస్డ్ మీట్ లేకపోతే ఎగ్స్ కూడా అసలు మంచివి కాదు అని పక్కన పెట్టేసి మళ్ళీ దానికి రిప్లేస్మెంట్ లో మళ్ళీ క్యాండీస్ కానీ కేక్స్ కానీ లేకపోతే ఇట్లాంటి జంక్ బ్రెడ్స్ పాస్తాస్ అవి తింటా ఉంటే సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా. సో ప్రాసెస్డ్ మీట్ ఈస్ బెటర్ దాన్ యువర్ సో కాల్డ్ జంక్ ఫుడ్ కదా. If you are able to get organic meat, that is 100% safe and you have to give for your kid. లేదు ప్రాసెస్డ్ మీట్ అంటే డిక్రీజ్ ద ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ, మేక్ ష్యూర్ యూఆర్ కుకింగ్ ఇట్ వెరీ ప్రాపర్లీ. సో హాఫ్ కుక్ చేయటం కానీ అట్లాంటివి కాకుండా మంచిగా కుక్ చేసి 100% కుక్ అయిందా లేదా చెక్ చేసి దాని తర్వాత మీరు ఇవ్వచ్చు. పిల్లలకి చికెన్ పెట్టకూడదు అని ఏం లేదండి, హార్మోనల్ చేంజెస్ కోసం అని చాలా మంది ఇప్పుడు అంటున్నారు. బట్ ప్రోటీన్ అనేది కావాలి. అండ్ హార్మోనల్ చేంజెస్ వచ్చింది కార్బోహైడ్రేట్స్ వల్ల, ప్రోటీన్ వల్ల అయితే కాదు. హోప్ ఐ ఆన్సర్డ్ లావణ్య గారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్. మ్యామ్ నాకు 19 ఇయర్స్, నాకు 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి థైరాయిడ్ ఉంది. నేను చాలా వీక్ గా ఉంటాను. నా వెయిట్ 37 మ్యామ్. ఎనీ సజెషన్స్? సో రాజేశ్వరి, మీ హైట్ ఎంతమ్మా? మీరు వెయిట్ పెట్టారు, ఏజ్ పెట్టారు, మీ హైట్ చెప్పగలరా? సో 15 ఇయర్స్కే థైరాయిడ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బాడీ ఈజ్ ఇంటూ సంథింగ్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ కండిషన్. సో చాలా మందికి ఇది అవసరం అండి. మా డైట్ కి కూడా 5 ఇయర్స్ పిల్లలు 7 ఇయర్స్ పిల్లలు కూడా థైరాయిడ్ కోసం డైట్ చేస్తున్నారు. ఎందుకు అంత ఎర్లీ ఏజెస్ లో థైరాయిడ్ అసలు వస్తా ఉంది? మన ముందు జనరేషన్స్ కి ఇవి లేవు కదా అని అనుకుంటే మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద గట్ హెల్త్ అంటాము. మన పేగులు, ఇంటెస్టైన్ అంటాం కదా, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అనేవి చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. ఎందుకు నీట్ గా క్లీన్ గా ఉండట్లేదు అంటే జంక్ మళ్ళీ తినటం వల్ల అండ్ డైజెషన్ అయిపోయే లోపల మళ్ళీ ఫుడ్ ఇచ్చేస్తున్నాం. పొద్దున 7ంటికి తింటున్నాం, 10ంటికి తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం మల్టిపుల్ టైమ్స్ తినడం వల్ల ప్రాపర్ డైజెషన్ అయిపోయే లోపల వీఆర్ గివింగ్ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఫుడ్ అనమాట. సో గట్ క్లీన్ చేసుకోవడానికి టైం లేదు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే గట్ వాల్ కొంచెం లీక్ అవుతుంది. అట్లాంటప్పుడు మనకు లీకీ గట్ సిండ్రోమ్ అంటారు. ఏదైతే ఫుడ్ పార్టికల్స్ కానీ టాక్సిన్స్ కానీ బ్యాక్టీరియా కానీ బయటకు లీక్ అవుతుందో ఇట్ విల్ క్రియేట్ ఎ రియాక్షన్, ఇమ్యూనిటీ రియాక్షన్. బయట వైరస్ వచ్చినప్పుడు ఎట్లా అయితే రియాక్ట్ అవుతుందో సేమ్ మన ఫుడ్కే గట్ అట్లా రియాక్ట్ అవుతుంది. కాబట్టి వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. చాలా చిన్న ఏజ్ లో వచ్చింది కాబట్టి అండ్ అండర్ వెయిట్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ వైటమిన్ డి లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఓకే, అండ్ ఫైబర్ మీ ఫుడ్ లో ఎంత తీసుకుంటా ఉన్నారు అంటే ఆకుకూరలు, వెజిటేబుల్స్, సాలడ్స్ అండ్ నట్స్, సీడ్స్ అండ్ కంప్లీట్ గా వైటమిన్ B12, వైటమిన్ డి పెంచుకుంటూ వెయిట్ గెయిన్ అవ్వాలి. వెయిట్ ఎట్లా గెయిన్ అవుతారు అంటే మజిల్ గెయిన్ చేసుకోవాలి. ఫ్యాట్ గెయిన్ చేసుకుంటూ వెయిట్ గెయిన్ అవ్వడం చాలా ఈజీ. 4 పూట్ల కార్బోహైడ్రేట్స్ పెట్టేశారు అంటే బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. బట్ అది హెల్దీ వెయిట్ గెయిన్ కాదు. హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మీ వెయిట్ కి 2 times ఆర్ 1.5 times ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు 38 kgs ఉన్నారు అంటే అప్రాక్సిమేట్లీ మీరు రోజుకి 60 to 70 grams ప్రోటీన్ ఇస్తూ ఫస్ట్ మీ గట్ ని రిపేర్ చేసుకోవాలి, ఇంటెస్టైన్ వాల్స్ ని రిపేర్ చేసుకోవాలి, మజిల్ ని బిల్డప్ చేసుకోవాలి. అండ్ థైరాక్సిన్, ఆ థైరాయిడ్ కూడా హార్మోన్ కూడా ప్రోటీన్ మాలిక్యూలే కదా. ఇవన్నీ ఎందుకు వచ్చింది ప్రాబ్లం అంటే ప్రాపర్ గా ప్రోటీన్ ఇవ్వకపోవడం వల్ల. సో ప్రాపర్ గా ప్రోటీన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే మీకు కొంచెం
కంట్రోల్ అనేది అవుతుంది. థైరాయిడ్ రివర్సల్ అయితే మేము ఎక్కడ ప్రామిస్ చేయట్లేదు. వి నెవర్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్. దిస్ ఇస్ వెరీ ష్యూర్. మేము ఒకవేళ మీ బ్లడ్ టెస్ట్ చూసి అవుతది అంటే డెఫినెట్లీ విల్ టేకప్. లేదు అంటే మెయింటెనెన్స్ డైట్ మాత్రమే ఇస్తాము. సో రాజశ్రీ మీరేం చేస్తారు అంటే ఫస్ట్ మీ బ్లడ్ టెస్ట్ అనేది తీసుకోండి అమ్మ. హైట్ 4.8 అంటున్నారు అంటే ఐడియల్ గా మీరు 48 కేజీస్ ఉండాలి. అంటే ఒక 10 కేజీస్ దాకా పెరగాలి. అండ్ థైరాయిడ్ ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి రీసెంట్ TSH లెవెల్స్, దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ గ్లాండ్ అనమాట. ఎవ్రీ 3 months కి 4 months కి వాల్యూస్ మారిపోతా ఉంటది. సో ఒకసారి మీ రీసెంట్ థైరాయిడ్ రిపోర్ట్, వైటమిన్ లెవెల్స్ రిపోర్ట్, కొలెస్ట్రాల్ రిపోర్ట్స్ పంపించండి. అండ్ థైరాయిడ్ కి మాత్రమే సెపరేట్ గా కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాము. ఒకసారి అన్ని చూసి 1-on-1 మనము కన్సల్టేషన్ కి క్యాచ్అప్ అవుదాము. సో నాకు రిపోర్ట్స్ అన్ని పంపించండి రాజశ్రీ గారు. యా. అండ్ రామకృష్ణ గారు అడుగున్నారండి, ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ ఇఫ్ యూట్రస్ ఇస్ నాట్ అకామిడేటింగ్ టు ద సైజ్ ద విమెన్ గెట్ కన్సీవ్డ్? సో ఇక్కడ చాలా మందికి ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న రిపోర్ట్స్ లో కూడా ఆ సైజ్ ఆఫ్ యూట్రస్ చాలా తగ్గిపోయి ఉంటుందండి. సో ఒకటి బర్త్ లోనే వాళ్ళ గ్రోత్ అనేది ఉండకపోవటం. ఎందుకు అలాగా అంటే పేరెంట్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రాపర్ నరిష్డ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఆర్ ప్రాపర్ ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల బేబీ గ్రోత్ సరిగా ఫామ్ అవ్వట్లేదు. సెకండ్, ప్యూబర్టీ ఆర్ గ్రోత్ స్పర్ట్ అంట, 12 to 14 years గ్రోత్ స్పర్ట్ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా ప్రాపర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ రాకపోవడం వల్ల కూడా యూట్రస్ సైజ్ పెరగదు, ష్రింక్ అయి ఉంటది అనమాట. మీరు ఆ యూట్రస్ సైజ్ చిన్న పిల్లలకి ఎంతలా ఉంటుందో గ్రోత్ అయినా కూడా 30 years 40 years కూడా అదే సైజ్ ఉంటది అనమాట. సో అట్లాంటి వాళ్లకు కన్సీవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా అంటే డెఫినెట్లీ వాళ్ళ ఫాలికల్ నంబర్స్ ని బట్టి ఉంటుందండి. ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ ద సైజ్. సో మనకు ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తారు. విమెన్ కన్సీవ్ అయిన తర్వాత పీరియడ్స్ వచ్చిన తర్వాత 2nd day, 13th day అండ్ తర్వాత 17th day 3 scans చేస్తారు. ఫాలిక్యులర్ స్కాన్స్ అంటారు, ఫాలిక్యులర్ అల్ట్రాసౌండ్ అంటారు. అదొక్కసారి మీరు చేస్తే సైజ్ తో సంబంధం లేకుండా ఫాలికల్స్ అసలు ఎలా గ్రో అవుతుంది, ఎలా మెచ్యూర్ అవుతుంది, ఎగ్ ప్రాపర్ గా రిలీజ్ అవుతుందా లేదా అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఎగ్ ఒకవేళ ప్రాపర్ గా రిలీజ్ అవుతా ఉంది అంటే కన్సీవింగ్ ఏం ప్రాబ్లం ఉండదు. లేదు, ఎగ్ కూడా యూట్రస్ సైజ్ తగ్గిపోవడం వల్ల ఎగ్ కూడా మైక్రో ఎగ్ అంటాం అనమాట. సో మైక్రో ఓవం అంటాము. అది కూడా మీకు ప్రాపర్ డెవలప్మెంట్ లేదు అంటే వి కాంట్ అష్యూర్ ప్రెగ్నెన్సీ అండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా, వి కాంట్ అష్యూర్ యూ ఎనీ ఫాల్స్ థింగ్స్, రైట్? యా. సో ఒకసారి ఫాలిక్యులర్ స్టడీ చేయించండి రామకృష్ణ గారు, సో దట్ వీ కెన్ ఆన్సర్ యూ ఇన్ ఎ బెటర్ వే. యా. అండ్ సాయి శ్రీ అడుగున్నారు, because of network issue joined late ma'am, please let me know where can I find the recording sessions, WhatsApp group details again. So సాయి శ్రీ మీరు ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు కదా, పైన మీరు మెంబర్స్ ని చూస్తే అక్కడ ఒక అడ్మిన్ అనే వాళ్ళు ఉంటారనమాట. అడ్మిన్ కి కాల్ అయిపోయిన వెంటనే ఒకసారి మెసేజ్ చేయండి, దే విల్ గివ్ యూ ద రికార్డెడ్ లింక్. ఓకే. యా. షీ డింట్ హ్యావ్ హర్ పీరియడ్స్ ఇన్ 3 years. అయితే 3 years నుంచి పీరియడ్స్ రావట్లేదంటే రామకృష్ణ గారు, సో ఫాలిక్యులర్స్ నంబర్స్ అండ్ ఫాలిక్యులర్ సైజ్ చాలా తక్కువ ఉంది అన్నట్టే. సో అట్లాంటిది రీసెంట్ అల్ట్రాసౌండ్ లేదు, ఇప్పుడు పీరియడ్స్ లేకపోయినా కూడా ఒకసారి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అంటాము, లేకపోతే అబ్డోమెన్ స్కాన్ అంటాము, ఒక్కసారి చేయించారు అంటే మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ తెలుస్తుంది. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ డిసైడ్. ఓకే. ఫైన్. అండ్ ఓకే, ఐ హ్యావ్ లంప్స్ ఇన్ మై బ్రెస్ట్ మ్యామ్, అనానిమస్ అటెండీ అని చెప్పున్నారండి. సో ఐ హ్యావ్ లంప్స్ ఇన్ మై బ్రెస్ట్, క్యాన్ యూ హెల్ప్ వాట్ టు డూ? యా. సో లంప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిటికీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏజ్, తర్వాత మీ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటుందా లేదా, పీరియడ్స్ లో ఫ్లో ఎట్లా ఉంటుంది, పెయిన్ ఎట్లా ఉంటుంది, అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. సో అన్ని నార్మల్ గా ఉండి లంప్స్ మీకు కనిపిస్తా ఉంది అంటే మీకు మీరే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. ఎట్లా చేసుకుంటారు అంటే జస్ట్ 3 fingers తీసుకోండి, ఇలా ఉంటది కదా, మీ బ్రెస్ట్ మీద ప్రతి స్పాట్ టచ్ అయ్యేటట్టు మీరే పాల్పేట్ చేయాలి. అంటే పైకి పక్కకి అదుముతూ, అంటే టచ్ చేస్తా 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 పక్కకు వెళ్ళాలి. అట్లా మీరు వెళ్తా ఉన్నప్పుడు మీకు ఏదైనా చిన్న గడ్డలాగా కానీ, నాడ్యూల్ లాగా కానీ, ఏదైనా ఎక్స్ట్రా గ్రోత్ లాగా కానీ మీకు కనిపిస్తే వెంటనే మీరు బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ తీసుకోండి.
చాలా మందికి వెరీ కామన్ గా మనకు ఫైబ్రో అడినోమా అనేది ఉంటుంది. అంటే జస్ట్ ఫైబ్రస్ టిష్యూ, అదేం లేదు, అది కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల. దాని వల్ల మీకు ఎటువంటి రిస్క్ అనేది ఉండదు, క్యాన్సర్ కూడా రాదు. బట్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ మీరు స్కానింగ్ చేయిస్తా ఉంటే సైజ్ పెరుగుతోందా లేదా, టెక్స్చర్ ఎట్లా ఉంటుంది, అండ్ పీరియడ్స్ ఎట్లా కంట్రోల్లో పెట్టుకుంటున్నాము అవన్నీ మీరు చూసుకోవాలి. అండ్ లేదు, సడన్ గా మనకు సైజ్ పెరిగిపోయింది, సెక్రీషన్స్ ఏమైనా వస్తా ఉంది, అండ్ సైజ్ మనకు పెరుగుతూ ఉన్నప్పుడే హెయిర్ గ్రోత్ వస్తా ఉంది, అట్లాంటి ఏ చిన్న అబ్నార్మాలిటీస్ మీరు చూసినా కూడా వెంటనే ఆంకాలజిస్ట్ ని కానీ గైనకాలజిస్ట్ ని కానీ కన్సల్ట్ అవ్వండి. ఇట్లాంటివి రాకుండా ముందే ప్రివెన్షన్ లో మీ ఇంట్లో చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా 11 ఇయర్స్, 13 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్ లోపల వాళ్లకు హెచ్పివి వ్యాక్సిన్ వస్తుంది. సర్వైకల్ క్యాన్సర్ ని, బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసుకోవడానికి. సో మీ నియర్ బై గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే హెచ్పివి వ్యాక్సిన్ షెడ్యూల్స్ ప్రకారం మీకు వేస్తారు. ఓకే, సో ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఇప్పుడు మనం కొంచెం ప్రయత్నం చేసి వెయిట్ ని బాగా మేనేజ్ చేస్తూ, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అండ్ దాని తర్వాత హెల్దీ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్, మీ ఫుడ్ లో ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కలర్ఫుల్ గా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండాలి, అట్లా తీసుకుంటా ఉంటే 50s తర్వాత వచ్చే ప్రాబ్లం కూడా ఇప్పటి నుంచే మనం సాల్వ్ చేసుకోవచ్చు. మరి లైఫ్ లాంగ్ నేను ఇలానే తినాలి అంటే లైఫ్ స్టైల్ ఈజ్ మోడిఫై చేసుకోవడమే కదా హార్మోనల్ బ్యాలెన్స్ అంటే. ఇది ఏదో రోగం కానీ లేకపోతే డిసీజ్ అనేది కాదు, జస్ట్ ఎ డిసార్డర్ అన్నమాట. దీన్ని మళ్ళీ మీరు ఆర్డర్ లో పెట్టేసుకున్నారు అంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ సెట్ రైట్. సో దాన్ని బట్టి మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా యూ కెన్ ప్రివెంట్ ఇట్. ఓకే, యా. సో వన్ సెకండ్. Okay, Anita garu, hearing that moving away from current diet to normal diet is adding more weight. Is it true? సో ఏదైనా మీ మెయింటెనెన్స్ కదా అనిత గారు. ఇప్పుడు ఇలా ఉండాలి అని నేర్పించాము, ఓకే, అది అయిపోయిన తర్వాత మేము ఇలా ఉండవండి మళ్ళీ పాతలాగే వెళ్ళిపోతాము అంటే ఖచ్చితంగా పెరుగుతారు. మేమేమో మా డైట్ సూపర్ బంపర్ అని ఏం చెప్పట్లేదు. బట్ ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఏ టైంకి తింటే మీకు ఆకలి అవ్వదు, వాటర్ ఎంత తీసుకోవాలి, పోర్షన్స్ ఎట్లా ఉండాలి అన్ని నేర్పిస్తాం కాబట్టి దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే లైఫ్ లో పెరగమన్నా పెరగదు. నా డైట్ అయిపోయి ఆల్మోస్ట్ 3 years పైన అయిందండి. పెరిగిన 1 or 2 kgs ఐ విల్ బి వెరీ కాన్షియస్. మళ్ళీ ఆ 1 or 2 kgs నేను తగ్గిపోతాను. సో నా బాడీ నా కంట్రోల్లో ఉంటది కదా. మళ్ళీ 10 kgs పెరిగేంత వరకు ఏం చేస్తా ఉంటాను. సో ఆ కాన్షియస్నెస్ లేకపోతే ఆ అవేర్నెస్ అనేది మీకు వచ్చింది అంటే లైఫ్ లో పెరగమన్నా పెరగదు. కొంతమందికి అవేర్నెస్ లేక మళ్ళీ పాత లైఫ్ స్టైల్ కి వెళ్ళిపోయాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టైల్ హౌ వి లీడ్ అవర్ లైఫ్. ఆ స్టైల్ మీరు పాత దానికి మళ్ళీ వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు. ఆర్ఎల్స్ మీకు ఇంకా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, మీరు పైన నడుస్తా ఉన్నారు, కింద పడ్డారంటే మీ కాళ్ళు విరిగింది అని అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. మీకు విరిగినప్పుడు కట్టుకట్టి మళ్ళీ అది జాయిన్ చేస్తారు డాక్టర్ గారు. ఇప్పుడు మళ్ళీ పడితే మళ్ళీ కాళ్ళు విరగదా చెప్పండి? ఖచ్చితంగా విరుగుతుంది. సో మళ్ళీ పడకుండా మనం జాగ్రత్తగా నడవాలి, ఆర్ బోన్స్ స్ట్రెంగ్త్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. సో హోప్ ఐ ఆన్సర్డ్ అనిత గారు. ద ఆన్సర్ ఇస్ yes and no based on your lifestyle, I can say. Yeah. So hi ma'am, my daughter age is 8 years. What habits, food and exercise that we need to follow so that we can avoid early menstruation? Her height and weight అండి సాయి శ్రీ గారు, మీరు ఒకవేళ జనరలైజ్డ్ టిప్స్ మీరు అడుగుతున్నారు అంటే ఓన్లీ హార్మోన్స్ కి సంబంధించి ఒక సెషన్ చేస్తున్నాను, యూ కెన్ వాచ్ దట్. ఇప్పుడు మీరు అడుగున్నారు కాబట్టి ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే అవాయిడ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా షుగర్స్ అండ్ జంక్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఏదో ఎర్లీ మెన్స్ట్రుయేషన్ కి కాదు, విమెన్ లైఫ్ కనుక మీరు చూసినట్టయితే ఇట్స్ అ రోలర్ కోస్టర్ ఆఫ్ హార్మోన్స్. ప్యూబర్టీ, తర్వాత లాక్టేషన్, ప్రెగ్నెన్సీ అప్పుడు, లాక్టేషన్ అప్పుడు, మెన్స్ట్రుయేషన్ కి ముందు, మెన్స్ట్రుయేషన్ కి తర్వాత, ఎన్ని హార్మోన్స్ ని చేంజ్ చేస్తూ ఉంటది బాడీ. సో ఎప్పుడైనా విమెన్ కి ఏ చిన్న పాయింట్ లో అయినా అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు వచ్చినా, దట్ మైట్ బి ఇన్ ద ప్యూబర్టీ ఆర్ దట్ మైట్ బి ఇన్ ద మెనోపాస్, అది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది అనుకుంటా ఉంటారు నాకు పిసిఓడి లేదు, ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పేసి, కానీ వాళ్ళకి ఉన్నట్టు కూడా తెలియదు. ఏదో 50-60 తర్వాత బయటపడుతుంది. అంటే నేను భయపెట్టించట్లేదు, బీ కాన్షియస్ అండ్ బీ అవేర్ అని చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా ఎనీ గర్ల్ ఆర్ ఎనీ విమెన్ అవాయిడ్ ఎక్స్ట్రా షుగర్స్. ఏమొస్తుందండి దాంట్లో? ఆ 1 minute డోపమైన్ తప్ప ఏమీ రాదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ అవాయిడ్ మల్టిపుల్ ఈటింగ్స్. థర్డ్ థింగ్
నట్స్ అండ్ సీడ్స్ అంటాం కదా, సీడ్ సైక్లింగ్ అంటాం. దిస్ షుడ్ బి రొటీన్ ఫర్ ఎనీ విమెన్ ఆర్ ఎనీ గర్ల్. ఈ నువ్వులు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, పిస్తాచియో, ఇలాంటి రకరకాలు వెరైటీస్ తీసుకుంటా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. అసలు కొన్ని కంట్రీస్ లో అయితే యూకే, యుఎస్ అట్లాంటి వాటిలో యాన్యువల్ రిపోర్ట్స్ ఆర్ కంపల్సరీ, మ్యాండేటరీ అనమాట. బట్ మన ఇండియా ఇస్ వెరీ ఇండిపెండెంట్ కదా, సో అసలు ఎవరు పట్టించుకోరు, ఎవరు చేయించుకోరు. సో B12 అండ్ వైటమిన్ డి ఎప్పటికైనా B12 500 పైన ఉండాలి. ఏముందిలే ఆ చిన్న విటమినే కదా అని అనుకుంటాం, కానీ ఆ విటమిన్ తగ్గితే మనకు అక్కడి నుంచి హార్మోన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట, చేంజ్ అవ్వడం. ఎందుకంటే ఏ హార్మోన్ ఫామ్ అవ్వాలన్నా B12 ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వైటమిన్ డి, బోన్స్ స్ట్రెంత్ కోసమే వైటమిన్ డి అని అనుకుంటాము, బట్ ఇమ్యూనిటీకి, ఫర్టిలిటీకి, హార్మోన్స్ కి, గట్ హెల్త్ కి, ఎవ్రీథింగ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఫంక్షన్స్ అన్నమాట. వైటమిన్ డి ఎప్పుడైనా 50 పైన ఉండాలి. అందుకే వీలైనంత వరకు ఒక 10 నిమిషాలు ఎండలో ఉండటం, దాని తర్వాత మేబీ ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవటము, అండ్ దాని తర్వాత వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇయర్ ఒక 3 months తీసుకోవటము. ఎందుకంటే ఎంత ఎండలో ఉన్నా కూడా మనం కంప్లీట్ గా కవర్ చేసుకుంటాం కాబట్టి బాడీ కాంట్ ప్రొడ్యూస్ దట్ విటమిన్ డి. చాలా మంది మార్నింగ్ ఈవినింగ్ సన్లైట్ లో అనుకొని పాపం మార్నింగ్ వాక్స్ కి, ఈవినింగ్ వాక్స్ కి వెళ్ళిపోతా ఉంటారు విటమిన్ డి కోసం. బట్ ఏం చేసినా వాళ్ళకి పెరగదు, ఎందుకంటే ఒక గంట సేపు మనం అట్లాంటి లేత ఎండలో ఉంటే ఆర్ 5 minutes మధ్యాహ్నం ఉంటే ఈక్వల్ వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. సో 5 minutes ఎక్స్పోజ్ దెమ్ టు సన్లైట్ విత్ వెరీ మినిమల్ క్లాత్స్ అని చెప్తాను, వితౌట్ సన్ స్క్రీన్ ఆఫ్ కోర్స్. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు. అండ్ బయట ఆడుకోవడానికి పంపించండి, మొబైల్ గేమ్స్, ల్యాప్టాప్ గేమ్స్ అవి కాకుండా మేక్ దేర్ బాడీ ఫిజికల్లీ యాక్టివ్ అండ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ యువర్ కుకింగ్. చిన్న చిన్న హెల్ప్స్, వెజిటబుల్స్ కట్ చేయడం, జస్ట్ పెట్టడం, పీల్ చేయడం, చాలా చిన్న హెల్ప్స్. ఎందుకంటే అవి చేస్తేనే రేపు వాళ్ళు కుక్ చేసుకుంటా ఉన్నప్పుడు దే గెట్ దట్ అవేర్నెస్. చాలా మంది మా అమ్మకి డయాబెటీస్ ఉంది, నాకు వచ్చింది అనుకుంటారు. డయాబెటీస్ ఇస్ నాట్ హెరిడిటరీ. అమ్మ ఏ ఫుడ్ తింటున్నారు, పిల్లలు కూడా అదే ఫుడ్ తింటున్నారు కాబట్టి ఆ డయాబెటీస్ వచ్చింది. సో మీరు ఇప్పుడు కాన్షియస్ గా కుక్ చేసుకుంటా ఉంటే ఈవెన్ యువర్ కిడ్స్ విల్ ప్రివెంట్ దోస్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. హోప్ ఐ ఆన్సర్డ్ అండి. ఆర్ఎల్స్ ఒక్కసారి అడ్మిన్ తో మాట్లాడండి, దే విల్ గివ్ మై హార్మోనల్ అవేర్నెస్ సెషన్. ఏజ్ 23, 22 days to 27 days లో వస్తున్నాయి, అన్వాంటెడ్ హెయిర్ ఆన్ లిప్స్ ఉన్నాయి. ఈస్ దట్ ప్రాబ్లమ్ ఎనీ సొల్యూషన్? డెఫినెట్లీ మాధురి గారు, దట్ ఈస్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ ద ఇనిషియల్ హార్మోనల్ చేంజ్. ఇక్కడ మనకు హిర్సుటిజం అంటాం అనమాట. మేల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ డామినేట్ అవుతోంది. పిసిఓడి అంటేనే టెస్టోస్టిరాన్ ఇస్ గెటింగ్ డామినేటెడ్ రాదర్ దాన్ ఫీమేల్ హార్మోన్స్. సో వెంటనే ఏం చేయాలి అంటే డయట్ అండ్ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. స్లీప్ బాగా పడుకోవాలి, స్ట్రెస్ మేనేజ్ చేయాలి, అండ్ ప్రాపర్ ప్రోటీన్ ఉంటున్న ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి. ఫైబర్స్ అండ్ తర్వాత వైటమిన్ B12, వైటమిన్ డి సప్లిమెంట్స్, తులసి బాగా తీసుకోవాలి. ఇట్లాంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్, మినరల్స్ ఈజీగా ఇచ్చారు అంటే ఫస్ట్ పీరియడ్స్ అనేవి 28 days ఉండాలి. 2 days అటు ఇటు ఇస్ ఫైన్, ప్లస్ ఆర్ మైనస్ ఇస్ ఫైన్, నాట్ మోర్ దాన్ దట్ ఐ కెన్ సే. అండ్ ఈ అప్పర్ లిప్ కోసం ఒక్కసారి మీరు చేయించిన తర్వాత, అంటే డైట్ ఫాలో అయ్యి నార్మల్ BMIకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు వ్యాక్సిన్ చేయించండి. ఉన్న జుట్టు పోదు, నెక్స్ట్ రాకుండా వీ కెన్ అష్యూర్ యూ. ఓకే, యా. సో ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి, కొంతమంది హ్యాండ్ కూడా రేస్ చేశారు. బట్ యాక్చువల్లీ మేము ప్రామిస్ చేసింది 1 hour, బట్ 1.5 hours అయిపోయింది. డోంట్ వరీ అండి, ఇట్లాంటి సెషన్స్ ఇంకా చేస్తానే ఉన్నాం. నెక్స్ట్ వీక్ కూడా PCOD మీద ఇంకొక సెషన్ ఉన్నది. అండ్ దాని తర్వాత ఫ్యాట్ లాస్ మీద, డయాబెటీస్ మీద, క్యాన్సర్ అవేర్నెస్ మీద కూడా మేము సెషన్స్ చేస్తూ ఉన్నాము. బట్ మీరు చేయాల్సిందంతా ఒకటే, ఎవరైతే మీకు గ్రూప్ లింక్ ఇచ్చారో జస్ట్ సెండ్ అ స్మాల్ థ్యాంక్ యూ మెసేజ్ టు దెమ్. సెషన్ నచ్చిందా? క్యాన్ ఐ సీ సమ్ ఎమోజీస్? మీకు రియాక్ట్ అనే సింబల్ ఏమైనా కనిపిస్తా ఉంటే, మీకు ఒకవేళ నచ్చింది అంటే మీ ఎవరైతే కోచ్ ఉన్నారో వాళ్ళకి చిన్న థ్యాంక్ యూ మెసేజ్ అనేది పంపించండి. నెక్స్ట్ ఇలాంటి సెషన్స్ ఏవొచ్చినా కూడా వాళ్ళు లింక్స్ మీకు పంపిస్తారు. మీ ఫ్యామిలీ, మీ సర్కిల్లో ఎవరైతే సేమ్ అలాంటి డిసార్డర్స్ తో సఫర్ అవుతున్నారో వాళ్లకు మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు. మీరు ఏదో డాక్టర్ అయిపోవాలి, కోచ్ అయిపోవాలని నేను చెప్పను, బట్ హెల్పింగ్ హార్ట్ ఉంటే ఎంతో మందిని మనం హెల్దీ చేయొచ్చు, రైట్? దట్ ఈస్ అవర్ నోబెల్ మిషన్ అండి. హోప్ వి యాడెడ్ సమ్ వాల్యూ. Still any doubts, please contact one-on-one. And I wish everyone who have attended this call to become healthy,
విత్ ఇన్ దిస్ న్యూ ఇయర్. అండ్ యాప్ ఆఫర్స్ కూడా ఇప్పుడే ఉన్నాయండి. జస్ట్ విత్ ఇన్ 5 days, నెక్స్ట్ 5 days లో ఎవరైతే మాకు రిపోర్ట్స్ పంపించి కన్సల్టేషన్స్ తీసుకొని మేము చెప్పిన గ్రాసరీస్ అండ్ సప్లిమెంట్స్ తీసుకుంటారో వాళ్ళకు కంప్లీట్ 50% ట్రాకింగ్ ఆఫర్స్ అనేది ఉంది. దిస్ ఇస్ రియలీ అమేజింగ్, రైట్? యూజువలీ మంత్లీ 2,000 to 3,000 ఉంటుందండి. సో 4 months అనుకుంటే 10,000 to 12,000 ట్రాకింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు కంప్లీట్ గా 50% ఆఫర్ లో ఉంది. సో జస్ట్ ఒక్కసారి మీ అడ్మిన్ తో ఈ డీటెయిల్స్ అన్ని మాట్లాడండి. కన్సల్టేషన్ కూడా నెక్స్ట్ 5 days లోపల 50% ఆఫర్ లో ఉంది. సో ఆఫర్స్ అని కాదు, మీరు యూస్ చేసుకుంటారు, హెల్దీగా అవ్వడానికి ఇది ఒక చిన్న హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మేము ఇస్తున్నాము. సో ఆల్ ద వెరీ బెస్ట్, స్టే ఫిట్ అండ్ స్టే హెల్దీ. గుడ్ నైట్.